దేవాది దేవునికి మొట్టమొదట వందనాలు చెల్లించుకుందామండి. మరి ఇస్రాయేల్ సమాజానికి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సాయంకాల సమయం అందుకు దేవుడు ఏర్పాటు చేసిన ఇస్రాయేల్ సమాజం నిమిట్టి మరి యూట్యూబ్ ద్వారా మనం వింటున్నాం కనుక దేవుడి కొరకు మనం మరి సిద్ధపాటు కలిగి ఉన్నాం కనుక ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడును సర్వలోకానికి సృష్టికర్తమైంది మా పరలోక రాజ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మహాగణుడ, నిత్యనివాసి, సత్యస్వరూపి, ప్రేమమైన జాలిగల దేవా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది, సాటి లేని నీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయోగ్యురాలంటే నా తండ్రి నాకు ఇచ్చిన ధన్యతను పెట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ సాయంకాల సమయమున నాయన స్త్రీలమైన మేము కూడి ఉంటుండగా నీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభువా. పాటల్లోనే ఉండండి, వాక్యంలోనే ఉండండి, నీ దాసరాలు ఇప్పుతున్న విత్తనంలో నీవు ఉండండి నాయన. అనేక మంది మా హృదయాల్లోకి నాయన ఆ వాక్యం చొచ్చుకొని విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుటకుని సహాయం దయచేసి పెట్టండి ప్రభువా. అయా నా తండ్రి, స్త్రీలం ఎంతమంది అయితే ఉన్నామో నా తండ్రి, మేమందరమే నాయన నీ మందిరంలో కూడుకోలేని పరిస్థితిలో ఉంటుండగా అయా నీ సన్నిధిలోని నాయన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము వినియోగించుకుంటామని నా తండ్రి గ్రహించి వారి హృదయాలు నాయన మా అందరి హృదయాలు నీ తట్టు స్థిరముగాను, నిలకడగాను, యథార్థముగాను, నమ్మకముగాను, అయా పవిత్రముగాను, పరిశుద్ధముగా ఉండటకు సహాయం చేయండి ప్రభువా. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే మనస్సును దయచేయండి. అనేక మంది వినుచుంటుండగా నీ ఆత్మ కుమ్మరింపులు దయచేయండి. అయా నీ ఆత్మ సంచారం మాతో ఉంచండి. సెలవులుండే వాళ్ళంతా ఓపెన్ చేసి నాయన ఈ స్త్రీల సమాజ కూడికను నా తండ్రి వినుట్లోని, గ్రహించుట్లోని నాయన దీనికి నాయన విధేయత కలుగుట్లో నాయన మా అందరి హృదయాలు బలపరిచి స్థిరపరిచి నీ కొరకు జీవించుటూ సహాయం చేసి పెట్టమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈరోజు మనం దేవుని స్తుతించుకోవడంలో 521 పాట పాడుతున్నాము. 521 పాట యేసుతోటి యేసుతోటి విగాలు పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంతో రారాజు సైన్యమందు చేరను, ఆరాజు దివ్య సేవ చేయను, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటి విగాలు, యేసుతోటి విగాలు పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంతో విశ్వాస కవచములు ధరించుచు, ఆరాజు సాధ్యపడిని నిలుచుచు, అనుదినము శక్తిని పొందుచున్న భారమై, యేసుతోటి విగాలు, యేసుతోటి విగాలు పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంతో శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అమ్ముడిని తగిలినా, భయం లేదు మనకిగా ప్రభువు చెంత ముందు, యేసుతోటి విగాలు, యేసుతోటి విగాలు పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంతో. ఓ యువతి బకులార చేరుడి, శ్రీ యేసురాజు రాత చాటుడి, లోకమంత ఏకమై యేసునాథు గర్భను సాధనం పెరుడి, యేసుతోటి విగాలు పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంతో. ఇస్రాయేల్ సమాజ కూడికల కొరకై ఏర్పాటు చేయబడ్డ వాక్యము యాకోబు పత్రిక
రెండవ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. యాకోబు పత్రిక రెండవ అధ్యాయము 14వ వచనం నుండి ఇలా వ్రాయబడి ఉంది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలికాచుకొనడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుచుతునని చెప్పింది. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకును గోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని నీకు తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమగుననియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడి వాక్యం దీవించుగాక. మరి ఒకసారి యేసుక్రీస్తు నామములో మన సంఘ స్త్రీలందరికీ మరియు వాక్యాన్ని వీక్షించే వారందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అతి ముఖ్యంగా చక్కని అవకాశాన్ని నిర్వహించిన ఆ దేవాదేవుడికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ లాక్డౌన్ సమయంలో మరి ఎంతోమంది అందరూ చాలా మటుకు అందరూ కూడా కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అది మనం చూసినట్లయితే అది ఒక గొప్ప సమయం. ఎందుకంటే కుటుంబీకులు అందరూ కలిపి ఉండేటువంటిది. ఎందుకంటే మామూలుగా కాలేజెస్, స్కూల్స్, ఆఫీసెస్ ఉన్నట్లయితే పిల్లలు తల్లిదండ్రులను చూడకపోవచ్చు. రాత్రి కూడా తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అయితే రాత్రి కూడా వస్తారు. చిన్నపిల్లలు అయితే వారిని చూడలేని పరిస్థితి, పిల్లలతో గడపడానికి కూడా సమయం దొరికిన పరిస్థితి. కానీ ఈ సమయంలో మనందరూ కూడా కుటుంబం కలిసి ఉండడానికి అవకాశాన్ని దేవుడే అనుగ్రహించాడు. కనుక మనందరూ దేవుడికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి కూడా ప్రార్థిస్తున్నాను. మరి అంతేకాకుండా వాక్యాన్ని కూడా వీక్షిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మన సంఘస్థులందరూ కూడా, స్త్రీలందరూ కూడా వాక్యాన్ని మానక తప్పకుండా చూడండి. ఎందుకంటే మనకు రాకకు సమీపంలో ఉంటున్నాం కనుక మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. ఖచ్చితంగా వాక్యానికి సమయాన్ని కేటాయించాలి. దేవుని కొరకు మనం జీవించే వారిగా మనం ఉంటాం. వాక్యాలు కూడా అన్నీ అటువంటివే ఉంటున్నాయి ఇప్పుడు ప్రస్తుత కాలంలో. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయంలోని, మన జీవితం విషయంలో కూడా. సో మనం వాక్యంలోకి వెళ్దాము. వాక్యంలోకి వెళ్ళకుండా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, మరి గడిచిన వారం అంతా మీరు మాకు తోడు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థితులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో లేపినందుకు మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థితులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సజీవుడు అయిన దేవులకు తండ్రి, సర్వశక్తి మంత్రులు ప్రభా, నీకు వందనాలు, లెక్కలేని స్థితులు, స్తోత్రాలు తండ్రి. ఈ గొప్ప భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహిస్తున్నావు. ఎంతో చక్కని జీవితాన్ని మాకందరికి అనుగ్రహించున్నావు ప్రభా. నీకు వందనాలు, లెక్కలేని స్థితులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఎందుకంటే తండ్రి ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే ఎంతోమంది వారి కుటుంబీకులను పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది ప్రాణం పోతుంది ప్రభా. ఎంతోమంది చనిపోతున్నారు ప్రభా. మరి రోగాల వల్ల అయితేనేంటి తండ్రి, మరి ఎన్నో విపత్తుల వల్ల అయితేనేంటి తండ్రి. కానీ అయినప్పటికీ మేము తండ్రి నీతిమంతులు కాకపోయినప్పటికీ, మేము పాపులమైనప్పటికీ కూడా మమ్మల్ని భూమి మీద సజీవుల లెక్కలు మీరు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థితులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ ప్రత్యేకమైన ఉచితమైన వాత్సల్యతను, ప్రేమను, కృపను మా పట్ల చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మరి మా సంఘ కుటుంబాలన్నింటినీ తండ్రి, మరి అదే దూరదేశాల్లో ఉంచిన వారిని కూడా మరి నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క చుట్టూ మీరు అగ్ని కంచి నివసించండి. మీరు అగ్నితో మమ్మల్ని అందరినీ ముద్రించండి ప్రభా.
కూడిక రికార్డింగ్ అంతట్లో కూడా ఆది నుంచి అంతం వరకు మీరే తోడు మీరు నడిపించండి. మీరే ఆధిపత్యాన్ని వహిస్తున్నందుకు మీకు వందనాలు, లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఇంతవరకు మా పాటల్లో మీరు తోడుగుండి నడిపించారు, మరి వాక్య పఠంలో మీరు తోడుగుండి నడిపించారు ప్రభా. అదేవిధంగా మరి ఇక్కడ కూడి వచ్చిన మా ముగ్గురిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. రికార్డింగ్ చేస్తున్న అంతసేపు కూడా రికార్డింగ్ అంతట్లో మీరు తోడుగుండి నడిపించండి. ఎందుకంటే మరి ఇబ్బంది కలగకుండా రికార్డింగ్ చక్కగా ఎలా చేయాలి ప్రభా. రికార్డింగ్ చేస్తున్న తరుణ్ కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నడిపిస్తున్న దేవరామ్ గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆమె పరిచర్యలో మీరు తోడుగుండి నడిపించండి ప్రభా. అదేవిధంగా మరి నేను వాక్యం అందించగా నాకు నీ ఆత్మీయ నడిపింపు శక్తిని అనుగ్రహించండి. ఏడంతల ఆత్మతో నన్ను ఎత్తుపట్టుకో ప్రభా. తండ్రి నేను బహు బలహీనురాలు తండ్రి అయినప్పటికీ నన్ను వాడుకున్న విధానం బట్టి నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి మరి ఇక్కడ నిలబడగా తండ్రి మరి నాకు ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆత్మీయ నడిపింపుని, ఆత్మీయ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి మరి ఇక్కడ నిలబడింది నేనైనప్పటికీ కదా వాక్యం నా నోటి ద్వారా నీవు మాట్లాడు ప్రభా. అవును తండ్రి, నా నోటిపై నా నాలుగుపై నీ మాటలను చెక్కినందుకు నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. చెప్పబోయే వాక్యం ద్వారా అందరూ దీవించబడేలాగా చేయండి ప్రభా. తండ్రి ఈ వాక్యం ద్వారా మేమందరూ నడుచుకునేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా మేము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నివసించే వారుగా మేమందరూ ఉండేలా చేయండి ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా ఎటువంటి శోధనలు ఎదురకుండా మీ కాపుదల భద్రతను మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. నా నోటి మాటలు నా హృదయ దానిలో అంగీకారంగా ఉండేలా చేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామం పేరట ఇంకా వేడుకుంటున్నాము తండ్రి. మరి ఈనాటి అంశం పేరు నిజమైన విశ్వాసం. అయితే విశ్వాసం అనగానే విశ్వాసం అంటే నమ్మిక కలిగి ఉండటం. అది దేని మీద నమ్మకం కలిగి ఉండటం అంట, దేవుని మీద నమ్మకం కలిగి ఉండటం. అంటే దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నిజంగా మనం నమ్మి దాన్ని మనం దాన్ని గైకొని నడవడం అనమాట. అంటే దాన్ని అనుసరించి నడవడం, ఆ వాక్యాన్ని నమ్మటం కూడా అన్నదే నిజమైన విశ్వాసం అన్నది. అయితే నిజమైన విశ్వాసం అనేది ఎవరి వల్ల మనకు పుడుతుంది? దేవుని వల్ల మనకి వస్తుంది. అయితే క్రైస్తవులందరిలోని కూడా నిజమైన విశ్వాసం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు. మళ్ళీ వారి ప్రవర్తన ద్వారా కూడా మనం వాళ్ళ నిజమైన విశ్వాసంలో లేకపోతే నిజమైన విశ్వాసం కాదు కూడా మనం చెప్పగలం కదండి. ఎందుకంటే మనం విశ్వాసం ద్వారానే మనం రక్షించబడతాం కదండి. రక్షణ అన్నది ఎప్పుడు కూడా మనకి విశ్వాసం వల్లే వస్తుంది. అక్కడ విశ్వాసం లేదంటే మనం రక్షణ పొందుకోలేదు. ఇది మనం వాక్యంలో కూడా చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. ఎఫెసియన్స్ 2:8 ఎఫెసియన్స్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవడమా? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అయితే ఎవరి వల్ల కలిగినదంటే మనకి విశ్వాసం అనేది దేవుని వల్లే మనకి కలిగింది. ఆయన కృపచేతనే మనకి ఆ విశ్వాసం అనేది కలిగింది. అంతేకాకుండా ఆ విశ్వాసం ద్వారానే కూడా మనం అందరూ రక్షించబడతాం. అయితే యేసుక్రీస్తు మనం ఆయన్ని సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తాం ఆ విశ్వాసం ద్వారా కదండి. అయితే విశ్వాసం అంటే ఏంటంటే నమ్మిక కలిగి ఉండటం, నమ్మటం, దాని మీద విశ్వాసం, ట్రస్ట్ చేయకుండా ఫెయిత్ ఉంచుకోవడం. సో విశ్వాసానికి నిర్వచనం మన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. విశ్వాసానికి నిర్వచనం హెబ్రీ పత్రిక 11:1లో చూస్తాం. చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చూసారా? అయితే విశ్వాసం అన్నదంట నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపం అని చెప్పి వాక్యం చెప్పబడింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం చిన్నపిల్లలు చాలా పల్లెటూరులో మనం చూస్తాం చూడండి. ఉయ్యాల్లో చెట్లకి ఉయ్యాలు కట్టుకుంటారు. ఉయ్యాలు కట్టుకొని వాళ్ళు ఎంతో హాయిగా ఊగుతారు. ఎందుకు వాళ్ళు అలా ఊగుతారు? నేను పడుకోనని ధైర్యం కలిగి ఉంటారు. అంటే నమ్మకం కలిగి ఉన్నారు కంటే వాళ్ళు అంత స్పీడ్గా ఊగలుగుతారు. ఒకవేళ నమ్మకం లేదంటే వాళ్ళు కింద వాళ్ళు పోగలేరు, అందుమీద కూర్చోలేరు కూడా. కానీ వాళ్ళకి ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటారో అప్పుడే వాళ్ళు కిందకి పడుకున్న ధైర్యంతో వాళ్ళు అందుమీద కూర్చొని ఊగుతూ ఉంటారు. అది ఏంటంటే నమ్మకం అనమాట. వాళ్ళకి ఆ ఉయ్యాలు లేదు, మేము పడుకోమని నమ్మకంతో వాళ్ళు ఊగుతూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు, వారు గట్టిగా నమ్ముతున్నారు, మేము పడుకోమన్న ధైర్యంతో వాళ్ళు ఊగుతున్నారు. సో విశ్వాసం అంటే ఏంటి? మనస్సుని అంధకారంలో పెట్టి ఉంచడం కాదు,
వెలుగులోకి పెట్టి ఉంచేదే విశ్వాసం అనేది అనమాట. దేవుని మీద విశ్వాసము మనం పూర్తిగా పెట్టి ఉంచాలి. అది దానికి అంటే ఏంటంటే విశ్వాసం అనేది మన జీవితానికి ఒక ఆధారంగా కూడా నిలుస్తుంది అనమాట, మూలాధారం అనమాట. విశ్వాసం లేకుండా మన జీవితం ఇప్పుడు ఎలా ఉంటుందంటే మృతంగానే ఉంటుంది, అంటే మృతులుగానే మనం ఉంటాం. సో మనకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా కూడా మనం ఉండలేమంట. దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలంటే బలమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం అని కలిగి ఉండాలి. విశ్వాసం ఏంటంటే మన జీవితం కూడా అంటే రక్షణ అన్నది పొందుకోవడం కూడా అసాధ్యమే. సో ఆయన ఎదురు వచ్చేవాడు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంట, ఆయన నమ్మేవాడుగా ఉంటారు, ఆయన విశ్వసించేవాడుగా ఉంటారు, ఆయనే నిజమైన రక్షకులని నమ్మేవాడుగా మనం అందరం ఉండాలంట. అంటే తనని వెతికేవాడుగా కూడా మనం ఉండాలన్నమాట. అంటే అది నమ్మాలి మనం కదండి. ఆయన మనల్ని మనకి రక్షణ అనుగ్రహిస్తారన్న నమ్మకం కలిసి మనం అందరం ఉండాలంటే ఫలాలన్నా కూడా ఆయన ద్వారానే మనం పొందుకుంటామని మనం నమ్మేవారిగా మనం అందరూ ఉండాలి. ఈ విషయం మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూస్తాము. హెబ్రీ పత్రిక 11:6 చూస్తాము. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతకువానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. చూసారు అంటే ఏంటి, విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టానుసారంగా మనం అంటే ఇష్టడుగా మనం జీవించలేము కదండి. అంతేకాకుండా దేవుని యొద్దకు వచ్చేవాడు అంటే ఆయన ఉన్నాడని మనం ఉనికి కలిగి ఉన్నాడని మనం ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. అంతేకాకుండా ఆయన మనకి ఫలము దయచేయవాడని కూడా మనం నమ్మేవాడుగా మనం ఉండాలి. ఎందుకంటే అదృష్టమైన దేవుడితో మనం ఏ సంబంధం లేదనుకోండి, అంటే ఏంటి వాళ్ళు ఆయనకి ఉనికి అంటే వారికి ఆయన ఉనికిని నమ్మలేదని అర్థం. అంటే వారు విశ్వాసం కాదని అర్థం. వారు దేవుడు కూడా వారి వైపు తిరిగి చూడరు, విశ్వాసం లేని వారి వైపు తిరిగి చూడరు. సో ఈ నమ్మకాన్ని మనం విశ్వాసం అని కూడా అంటాం. సో రక్షణ పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం అనేది ఉండాలి. ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తున్నట్లయితే గమనించినట్లయితే అయితే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియకుండా ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది కదండి. ఇప్పుడు చూడండి, అబద్ధపు రక్తం చాలామంది వచ్చేస్తున్నారు. అందులో వారి బోధలు చాలా బాగుంటున్నాయి. ఏంటంటే మనుషులు చూడండి లక్షల మీద వెళ్ళిపోయి వారి వాక్యాలు వినడానికి వెళ్తున్నారు. కానీ అందులో ఎంతమంది రక్షించబడుతున్నారు? వారు చెప్పేది నిజమైన నిజమైన దేవుని కొరకు, నిజమైన దేవుని కొరకు, సజీవమైన దేవుని కొరకు నిజంగా చెప్తున్నారా? బైబిల్లో ఉన్నట్టుగా చెప్తున్నారా? లేదా అది కూడా గ్రహించలేని పరిస్థితి. అంటే అంత భయంకరంగా ఉంటుంది. ఏంటంటే మనుషులను ఆకట్టుకుంటున్నారు కదండి. అందులో అంటే ఏంటి, వారు అందరూ అబద్ధ బోధనలు అంటే ఏంటి, వారు నిజమైన విశ్వాసం కలిగిన వారు కాదు. అలాగా అటువంటి వాటికి ఎంతోమంది గురవుతున్నారు. అంటే అది నిజమో కాదో గ్రహించుకోలేని పరిస్థితులు ఏంటంటే వారు వెంట వెళ్ళిపోతున్న వారుగా ఎంతోమంది ఉన్నారు. అంటే నిజమైన విశ్వాసం లేకపోయినా కూడా మనం అలాగే దారి తప్పిపోతాము కదండి. అంటే సైతాన్ ముచ్చిలో పడిపోతాము కదండి. అలాగా లోకం చాలా భయంకరంగా ఉంటుంది ప్రస్తుత కాలంలో. అయితే మనం ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో విపత్తులు ఎదురవుతున్నాయి కదా. లోకం అంతా చాలా భయంకరంగా ఉంటుంది, దుస్థితిలో ఉన్నది. ఎన్నో మరణకాండలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఈ లాక్డౌన్ అంటారు, లాక్డౌన్ స్టార్టింగ్ అంతా చాలా బాగా ఉంది, ఎటువంటి క్రైమ్ అనేది లేదు. కానీ రాను ఏమవుతుంది, క్రైమ్ పెరిగిపోతుంది, క్రైమ్ ఎక్కువైపోతుంది. చంపుకోవడాలు, నరుక్కోవడాలు, హత్యలు ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతున్నాయి కదండి. దొంగతనాలు అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే అయ్యో ఈ రోగం ఇక్కడికి వెళ్తే రోగం అంటుకుంటుందేమో భయం కూడా లేకపోతుంది, మనుషులకి వెళ్ళిపోతున్నారు. అలాంటి టైంలో కూడా ఎన్నో తప్పులు కూడా జరుగుతున్నాయి కదండి, ఎంతో పాపం జరుగుతుంది. సో ఇటువంటిప్పుడు మనం ఇలాంటి దినాల్లో మనం ఎలా ఉండాలంట, మనందరూ నిజమైన విశ్వాసం కలిగిన వాటినే ఉండాలి. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉంటున్నాము, రాకడ సమయంలో ఉంటున్నాం కనుక మనం అందరూ కూడా నిజమైన విశ్వాసంగా మనందరూ జీవించాలి. అలాగే జీవించి వలసి ఉన్నది. లేకపోతే మనం ఏమవుతామంటే నశించిపోయే భూమిలో మనం ఉంటాం కదండి. అయితే ఏంటి, వాటిలో కొన్ని నమ్మవలసినవి కూడా ఉన్నాయి, నమ్మరాలు అయితే అనేకములు ఉన్నాయంట ప్రస్తుత కాలంలో లోకంలో కదండి. కనుక అయితే మనం దేని నమ్మాలా, దేని వైపు గురి కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు వైపే గురి కలిగి ఉండాలా. ఆయన నమ్మేవారు కానీ ఆయన ఒక్కరిని నమ్మేవారు మనం అందరం ఉండాలి ప్రస్తుత కాలంలో. అయితే విశ్వాసం అనేది ఏంటి, దేవుడి నుండి మనకి పొందుకుంటున్నాం మనం కదండి. విశ్వాసం ద్వారానే మనం ఆనందించగలుగుతాము కదండి, ఆనందాన్ని పొందుకుంటాము. మళ్ళీ అంతేకాకుండా చూడండి, దేవునికి అది స్పందిస్తుంది, విశ్వాసం అనేది దేవునికి స్పందిస్తుందంట. అంతేకాకుండా దేవుని నమ్ముతుంది, మళ్ళీ దేవుడిని కూడా నిజమైన దేవుడిని గ్రహిస్తుందంట విశ్వాసం అనేది. సో మనందరూ కూడా నిజమైన దేవుడిని గ్రహించే వారిగా ఉండాలా, ఆయన నిజమైన దేవుడిని, సజీవుడైన దేవుడిని
నమ్మేవాళ్ళం అందరూ ఉండాలి. అయితే విశ్వాసం అన్నది ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో కూడా అది ప్రాముఖ్యమైన పొజిషన్ తీసుకుంటున్నారు కదండి. విశ్వాసం లేనిదే క్రైస్తవుడు అన్నవాడు లేడు కదండి. నిజమైన విశ్వాసంటే ఖచ్చితంగా వాడు నిజమైన క్రైస్తవుడని అర్థం కదండి. సో క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతుందంట. నిజమైన క్రైస్తవుని జీవితం ఎలా ప్రారంభమవుతుంది? విశ్వాసంతోనే ప్రారంభమవుతుంది, విశ్వాసంలోనే అది నడుస్తుంది, మళ్ళీ విశ్వాసంతోనే అది ముగింపబడుతుంది అనమాట. సో వాక్యంలో మనం చూసినట్టయితే నా విశ్వాసం కాపాడుకుంటుని అని చెప్పి పౌలు భక్తుడు ఆయన తుది పలుకులు పలుకుతున్నాడు. ఆయన పలుకుల ద్వారా మనకి ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు అనమాట. మరి చదవబడిన వచనాల్లో మనం చూసినట్లయితే యాకోబు పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన వాడై విశ్వాసం గురించి ఆయన ఎంతో రాశాడు కదా. అయితే విశ్వాసం యొక్క నిజ స్వరూపం ఏంటో మన ఎదుట ఆయన పెట్టాడు కదండి. విశ్వాసం యొక్క నిజ స్వరూపం ఏంటో అదంతా ఈ వాక్యాలు ఆయన రచించాడు. అయితే 3 రకాల విశ్వాసం గురించి ఆయన మనకి చెబుతున్నాడు. అవి ఏంటంటే మనం ఎదుర్కొంటాం మన జీవితంలో. అయితే అందులో నిజమైన విశ్వాసం అయినది మాత్రం ఒకటే ఉన్నది, నిజమైన విశ్వాసం. మిగతా 2 ఏంటంట పనికిరానిది, అంటే అది వ్యర్థమే. అది 3 రకాల విశ్వాసాలు ఉన్నాయి కదా. అయితే 3 రకాల విశ్వాసాలు ఒకటే నిజమైన విషయం, మిగతా 2 కూడా నిజమైన విశ్వాసాలు కాదు. అంటే వాటి వల్ల మన జీవితం వ్యర్థమే అవుతుంది అనమాట. సో ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే లక్షల సంఖ్యలో మనం మనుషుల్ని చూస్తున్నాం, ఎంతోమందిని చూస్తున్నాం. మేము నిజమైన విశ్వాసమే అని అనుకున్న వాళ్ళు ఉంటున్నారు. అంటే మేము నిజమైన విశ్వాసం అంటున్నారు కానీ వాళ్ళు నిజమైన విశ్వాసం కాదు కదండి. వాళ్ళు నిత్యత్వాన్ని కోల్పోయేవారుగానే ఉంటున్నారు. సో అంటే ఏంటంటే మోసపోతున్నారు అనమాట. లోకం వైపు తిరిగి వాళ్ళు నిజమైన విశ్వాసాన్ని కోల్పోతున్నారు. వారి జీవితాన్ని కూడా మోసం చేసుకుంటున్నారు, వారిని మోసం చేసుకుంటున్నారు, మోసగింపబడుతున్నారు. అలాగే వారి జీవితం నశించిపోయేలాగా చేసుకుంటున్నారు అనమాట. అయితే ఈ దినాల్లో మనం రోజువారీ జీవితాల్లో మనం చూసుకున్నట్టే తప్పక ఏదో ఒకసారి మనం ఏదో ఒక విషయంలో మనం మోసగింపబడుతున్నాం. అంటే మోసగింపబడుతున్నాం అంటే మనుషుల ద్వారానే కాదు. ఇప్పుడు చూడండి, నకిలీ నోట్లని, డబ్బు చూడండి, బ్లాక్ మనీ అంటారు. నకిలీ నోట్ల ద్వారా మనం ఒకసారి మోసగింపబడతాం, లేకపోతే నకిలీ వస్తువుల ద్వారా. ఇప్పుడు చైనా వస్తువులు అంటే అందరూ ఏమంటారు, అమ్మో నకిలీ వస్తువులు అని అంటారు కదండి. అలాగా నకిలీ వస్తువుల ద్వారా మనం మోసగింపబడుతున్నాం. లేకపోతే నకిలీ డీడీ కదండి, మళ్ళీ లేకపోతే నకిలీ సర్టిఫికేట్. ఉద్యోగం కావాలంటే కొంతమంది ఏం చేస్తారు, దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలకి సంబంధించి. అలాగే నకిలీ సర్టిఫికేట్ ద్వారా మనం మోసగింపబడుతున్నాం. అలాగే నకిలీ నగల ద్వారా కూడా కొంతమంది చూడండి, మేము మంచి నగలు అమ్ముతున్నామని చెప్పి అంటారు. అంటే ఏంటది 22 క్యారెట్ గోల్డ్ అంటారు, లేకపోతే 24 క్యారెట్ గోల్డ్ అంటారు. కానీ అందులో బంగారం ఉండదు, బంగారం తక్కువ ఉంటుంది, ఎత్తడి అవే ఎక్కువ ఉంటున్నాయి కదా. అలాగా నకిలీ బంగారం కూడా మనం ఎంతగానో మనం మోసపోతున్నాం నకిలీ బంగారంతో. మళ్ళీ అదేవిధంగా నకిలీ సెల్ ఫోన్లని, కొంతమంది సెల్ ఫోన్లు పాపం ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటారు. తీరా చూస్తే తెప్పించుకున్న తర్వాత ఏమవుతుంది, మంచి మన ఫోటోలు చూసినప్పుడు మనం ముందు సెలెక్ట్ చేసినప్పుడు చూసుకున్నప్పుడు మంచి మంచి ఫోన్స్ కనిపిస్తాయి. తీరా చూస్తే వచ్చిన తర్వాత డబ్బా ఓపెన్ చేసడానికి అంత డొల్లే ఉంటుంది. అంటే ఏంటంటే నకిలీ సెల్ ఫోన్లు అనమాట. అలాగా మనం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనం ప్రస్తుతాలు మనం మోసగించబడుతున్నాము కదా. అలాగే పనికిరాని వస్తువులు ఎన్నో చూస్తున్నాము. మళ్ళీ పనికిరాని అంటే నకిలీ వస్త్రాలు కూడా చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు మంచి వస్త్రాలు అని చెప్పి మనం అయ్యో చాలా బాగుంది కదా అని చెప్పి మనం తెప్పించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆన్లైన్లో తెప్పించుకుంటే ఏమవుతుంది, అక్కడ మనం చూసిన పిక్చర్ ఒకటి, మనం పెట్టిన ఆఫర్ పెట్టింది ఒకటి, అయితే మన ఇంటికి వచ్చి ఎలాంటి ఉంటుందంట, చిరిగిపోయింది. ఏవో పిచ్చివి మాకు అలాగే వచ్చింది. అసలు మేమేమో ఆఫర్ పెట్టాము కూడా మాకు గుర్తులేదు. తెర చూస్తే ఇంటికి వచ్చినట్టు చిరిగిపోయిన చీర వచ్చింది. అంతా చీర అంతా చింపులేదు, మంచి చీర కాస్ట్లీగా అని చెప్పి పెట్టాము. తెర చూస్తే అది వచ్చేటప్పటికి అంటే ఏంటంటే అంతా నకిలీ, ఒకమంతా నకిలీతో నిండిపోయినది. అంటే విశ్వాసం వాళ్ళంటే ఏంటంటే అంతా మోసంతో నిండిపోయినది. అలాగే మనం ఏం చేస్తున్నాం, నిజమైన వస్తువులు అనుకొని చెప్పి నిజమైనవి చెప్పి వాటిని నమ్మేస్తున్నాం, నమ్మి మోసపోతున్నాం కదండి. అంటే వారు ఏంటి సమాజంలోని నిజమైన వారిగా నిజమైన వాటిగా అవి చలామణి అవుతున్నాయి. అలాగే మానవుల్లో కొన్ని నిజమైన విశ్వాసంగా చలామణి అవుతున్న వారు ఎందరో ఉంటున్నారు. కానీ వాళ్ళు నిజమైన విశ్వాసులు కాదనమాట, నకిలీ విశ్వాసం. అంటే విశ్వాసంలో కూడా నిజమైన విశ్వాసులు ఉన్నారు, నకిలీ విశ్వాసులు కూడా ఉంటున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే లోకంలోని వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు, నిజమైన విశ్వాసం అని చెప్పుకుంటూ వారు లోకంలో చలామణి అవుతున్నారంట. సంఘాల్లో అయితే మనం చూసుకున్నట్లయితే అందరూ
నమ్మినటువంటి వారిని ఎంతోమంది మనం చూస్తున్నాం ఈ దినాల్లో కదండి. అయితే నిజమైన విశ్వాసం కలిగి ఉండాలని మనం అందరూ కూడా గమనించాలి, గ్రహించుకోవాలి. మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే నిజమైన విశ్వాసంగానే ఉండాలి. అంటే ఇలాగా దొంగ విశ్వాసంగా లేకపోతే నకిలీ విశ్వాసంగా మనం ఉండడానికి ఎంత మాత్రం తావు ఇవ్వకూడదు. ఎందుకంటే మనం రక్షించబడాలంటే నిజమైన విశ్వాసం కలిగి ఉంటేనే మనం రక్షించబడతాం, లేకపోతే నరకానికి మనం పాత్రల్ని అవుతాం కదండి. సో మనం అందరం ఎలా ఉంటున్నామో మనం అందరూ కూడా మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అయితే మనం ఒకసారి పరీక్షించుకున్నాం మనం ఒకసారి అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ 3 రకాల విశ్వాసాలు ఏంటో మనం ధ్యానిద్దాం. ఏమిటంట 3ని? మృత విశ్వాసం, ప్రేత విశ్వాసం, పవిత్ర విశ్వాసం. చూడండి, మొట్టమొదటి ఏంటి వచ్చింది? మృత విశ్వాసం అంట. అంటే ఎందుకు మృత విశ్వాసం వచ్చిందంటే ప్రస్తుతం లోకం ఎక్కువ ఎలా ఉందంట? మృత విశ్వాసాలనే కలిగి ఉన్నదంట. మృత విశ్వాసలే మిగతా ఏంటి నిజమైన విశ్వాసం అన్నది చాలా కొద్ది మందిలో ఉంటుందన్నమాట. మృత విశ్వాసమే ఎక్కువ లోకంలో చలామణి అవుతుంది. అయితే ఈ విశ్వాసం ఏంటంట పదాలు ఉంటాయి కానీ కార్యాలన్నీ ఉండవంట, కనిపించవాలి. అవి లోపించి ఉన్నాయన్నమాట. పనులు చేయరు కానీ మాటలు మాత్రం చెప్తూ ఉంటారనమాట. అటువంటి విశ్వాసాలు మృత విశ్వాసాలు అన్నమాట. అయితే ఇటువంటి విశ్వాసాలు ఎన్నో విషయాల గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం కదండి. చెబుతారు కానీ వాళ్ళ జీవితాల్లో మాత్రం ఏ ప్రకారం ఏ మూలన కూడా అటువంటివి కనిపించవు, కార్యాలు కనిపించవు, పనులు కనిపించవు. వాటి మాటలతోటే మనుషుల్ని జయిస్తారు కానీ చేతల్లో మాత్రం ఏమీ ఉండవు. చేతల్లో అంతా శూన్యం. అంటే వారు నిజమైన విశ్వాసంగా చలామణి అవుతూ ఉంటారే కానీ వారు మృత విశ్వాసం ఉంటారు. కార్యాలు జరిపించరు కానీ కార్యాలు చేయరు కానీ మాటలు మాత్రం చెబుతూ ఉంటారు. చెబుతూ వారు నడుచుకుంటూ ఉంటారనమాట. అయితే ఇది మానసిక సంబంధమైనదంట ఈ మృత విశ్వాసం అనేది. అయితే వారు మనసులో ప్రభువుని నమ్ముతారు కానీ హృదయపూర్వకంగా వారు ప్రభువుని యాక్సెప్ట్ చేయరు, నమ్మరు అనమాట. చూసారా? అంటే హృదయంలో మాత్రం వారు నమ్మకం అన్నది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యోధాన్ని మనం చూస్తాం కదండి. ఇస్కరియోతు యోధాన్ని చూసుకున్నట్లయితే అతను అపోస్తుల్లో ఒకటిగా మాత్రం పిలువబడ్డాడు కదండి. అంతేకాకుండా దేవుడు యేసుక్రీస్తుకి ఎంతో సన్నిహితుడిగా ఉన్నాడు, యేసుక్రీస్తుకి స్నేహితుడిగా కూడా ఉన్నాడు అతను. అంతేకాని యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడుగా ఉన్నాడు అతను. అంతేకాకుండా ఆయన చెప్పిన బోధలన్నింటినీ ఎంతగానో విన్నాడు. ఆయనతో పాటు పాలివాడుగా ఉన్నాడు. ఏంటి? పరిచర్యలో పాలివాడుగా ఉన్నాడు, పాలిభాగస్తుడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయనతో పాటు నడుచుకున్నాడు అతను. ఆయన వెళ్ళిన ప్రతి చోటికి అతను కూడా వెళ్తూ ఉన్నాడు. పరిచర్యలో అతనితో పాటు ఉన్నాడు, యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడు అతను. మళ్ళీ అతన్ని వెంబడిస్తూ వచ్చాడు. ఆయన చెప్పిన బోధనలన్నింటినీ విని ఎంతో జ్ఞానాన్ని కూడా అతను సంపాదించుకున్నాడు కదండి. మళ్ళీ అద్భుతమైన జీవితాన్ని, యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన జీవితాన్ని తన కళ్ళారా చూశాడు, చవి చూశాడు. కానీ ఏమి లాభము? అతని పేరుకు మాత్రమే విశ్వాసగా ఉండిపోయాడు కానీ రియల్ మూలంగా అయితే అతను విశ్వాసగా లేడు, చనిపోయిన వాడుగా ఉన్నాడు కదండి. అయితే అంటే ఎందుకు అతను అలా ఉన్నాడంటే మృత విశ్వాసగా ఉన్నాడంటే స్వార్థపరుడుగా అతను ఉన్నాడు, స్వార్థపరుడుగా జీవించాడంట. మళ్ళీ దొంగగా జీవించాడు, అంతేకాకుండా మోసగాడుగా కూడా జీవించాడు కదండి. మళ్ళీ గర్విష్ఠుగా జీవించినట్టు మనం వాక్యంలో చూస్తాం. ఎందుకంటే అతను దేవుడు యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా నమ్మలేదంట. ఒకవేళ నిజంగా హృదయపూర్వకంగానే అతను యేసుక్రీస్తుని విశ్వసించిన వాడైతే యేసుక్రీస్తుని మోసం చేయడు కదండి. ఆయన యూదులకు అప్పచెప్పడు, డబ్బుకు దాసు కూడైపోయాడు, డబ్బుకి దాసుగా ఉండిపోయాడు, మోసగించాడు కదండి. ఆయనతో పాటు ఉంటే ఆయన పెట్టుకోటి వచ్చిన వాడిగా మనం అతన్ని చూస్తున్నాం ఇస్కరియోతుని. కనుక ఆ యేసుక్రీస్తుని అతన్ని అప్పచెప్పేవాడిగా కూడా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువు నకిలీ విశ్వాసం గురించి ఆయన అక్కడ పలుకుతున్నదంట మాటలు. ఏమంటున్నారు చూడండి అక్కడ, మత్తయి 7:16. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలు చాలు. అయితే ఏమంటున్నారు? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు అని చెప్పి యేసు ప్రభు పలుకుతున్నాడు కదా. అయితే అక్కడ ఎవరి కొరకు ఆయన చెప్తున్నారంటే అబద్ధ ప్రవక్తల కొరకు ఆయన చెప్తున్నారు. అబద్ధ ప్రవక్తల నుంచి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. అంటే అబద్ధ ప్రవక్తలు అంటే ఏంటి? వారు మృత విశ్వాసులు అనమాట. నిజమైన విశ్వాసం కలిగిన వారు కాదు. కానీ మనుషులందరినీ ఏంటంటే వారు అబద్ధ బోధలతోటి మనుషుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. గొర్రె చర్మాన్ని తొడిగి ఉంటారు. కానీ లోపల చూస్తే వాళ్ళు నక్కల వంటి వారు కదండి, మేకలు. కానీ గొర్రె చర్మాన్ని తోడేళ్ళు లాంటి వారు అనమాట. వాళ్ళు
బయటకు మాత్రం ఎంతో మంచిగా వినయంగా విధేయత కలిగిన వారిగా కనిపిస్తారు, నిజ విశ్వాసంగా కనిపిస్తారు. కానీ వాళ్ళందరూ ఉత్తుతినంతా దొంగలు అనమాట. అంటే మనుషుల్ని తప్పుదోవ పట్టించేవారు, మృత విశ్వాసం కలిగిన వారితో వారిని మనం చూస్తున్నాం. అలానే మళ్ళీ 7వ అధ్యాయంలోని 20వ వచనంలో కూడా మరి ఒకసారి ఆయన నొక్కి చెప్తున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. సరే, మళ్ళీ 16వ వచనంలో కూడా ఆయన చెప్పారు. అలాగే 20వ వచనంలో కూడా వారి కొరకే చెప్తున్నాం. మళ్ళీ సేమ్ అదే ఆయన మరి ఒకసారి నొక్కి చెప్తున్నాడు అనమాట. అలాగే 7వ అధ్యాయము 21వ వచనంలో ఆయన చూసినట్లయితే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అయితే చూసారు అక్కడ ఏం చెప్తున్నాడంటే 21వ వచనంలోని వారి అంతమును గురించి ఆయన బయలుపరుస్తున్నాడంట. ఆ మృత విశ్వాసం గురించి, అంటే ఎవరు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా, వారి వరకు చెప్తున్నాడు అనమాట. వారు అంతం ఎలా ఉంటుందో ఆయన బయలుపరుస్తున్నాడు. అయితే చూడండి, మనం చూసుకున్నట్లయితే లోపల చూసుకున్నట్లయితే చాలామంది ప్రభువా అని పిలుస్తూ ఉంటారు, ఆయన చిలకపలుకులు పలుకుతూ ఉంటారు కదండి. మళ్ళీ అంతేకాకుండా పాటలు పాడుతూ ఉంటారు ప్రభువుని గురించి ఎంతగానో. కానీ తగిన ప్రవర్తన, ప్రభువుకు తగిన ప్రవర్తన కలిగి వారు ఉండరంట. ఎందుకంటే అలాంటి ప్రవర్తన కలిగి లేకపోయినట్లయితే వారు మృత విశ్వాసంగా సమానం అనమాట. మృత విశ్వాసంతో వారు సమానం. మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించవచ్చు కదండి, ఎంతగానో స్తుతిస్తారు ఎంతోమంది, ఎంతగానో పాటలు పాడుతూ ఉంటారు కదండి. చర్చ్లో ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, ఎన్నో వాటిల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే వాక్యం చెప్పడానికి ముందుకు వస్తారు, పాటలు పాడడానికి ముందుకు వస్తారు. కానీ వారి హృదయం నిండా ఎలా ఉంటుందంట? కల్మషంతో నిండిపోయింది. హృదయం నిండా అంటే హృదయ శుద్ధం కలిగి ఉండరు వాళ్ళు. హృదయం నిండా కల్మషంతో ఉంటారు, లేకపోతే అసూయ కలిగి ఉంటారు, మరి ద్వేషం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఏంటంటే ఈర్ష్య కలిగి ఉంటారు. ఎవరైనా పైకి వస్తే వారిని చూసి ఓర్వని వారుగా ఉంటారు. అంతేకాకుండా చూడండి, కదిలితే ఎలా అంటే ఇంకొకరి మీద చెప్పేవారుగా ఉంటారు. అటువంటి వారు మనం ఎంతోమందిని మనం చూస్తున్నాం. అంటే వీరేంటి చాడీలు చెప్పేవారుగా. అంటే వీళ్ళందరూ ఏంటంట? మృత విశ్వాసంతో వీరందరూ సమానం. ఎందుకంటే వాళ్ళు అదే జీవితం అనుకుంటారు. అయ్యో దేవుడు మనల్ని చూస్తున్నాడే, దేవుడు ప్రతి ఒక్కటి మనల్ని గమనిస్తూ ఉంటాడు పరలోకంలో నుంచి అని చెప్పి వాళ్ళు తెలిసినప్పటికీ వారు జీవించలేరు అనమాట. అలా చెప్పకపోతే వారు మామూలుగా ఉండలేరు. కనుక అటువంటి వారు అందరూ ఏంటంటే మృత విశ్వాసంతో సమానం. అంటే ఏంటి? వారి హృదయం అన్నది శుద్ధంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. కానీ బయటికే మనసులోనే వాళ్ళు మేము దేవుడిని నమ్ముతున్నాము, నిజంగా నమ్ముతున్నాము, నిజమైన విశ్వాసం అని చెప్పుకుంటారు. కానీ అలాగా ప్రవర్తిస్తారు. కానీ నిజంగా వారిలోని నిజమైన విశ్వాసం అనేది వారిలో ఉండేది. నిజమైన విశ్వాసం ఒకవేళ కలిగి ఉన్నట్లయితే వారు ఒకరికొకరు మాట్లాడుతూ ఒకళ్ళు మూసుకెత్తరు. అంతేకాకుండా ఎవరిని ద్వేషించరు, మళ్ళీ ఎవరి మీద అసూయ పెట్టుకోరు కదండి, గర్వం కలిగి ఉండరు కదా, ఎంతో విధేయత కలిగి జీవిస్తారు. కనుక అయితే ఏం చేయాలి? అటువంటి వారు అలాగంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు నిజమైన విశ్వాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంట? అటువంటి వాటికి తావివ్వకూడదు. మనం వాటిలన్నింటినీ కూడా మనం దూరంగా ఉండేవారుగా మనం ఉండాలి. జాగ్రత్త మనం ప్రార్థన చేయాలి, అంతేగాని అది అటువంటి మాటలు పలికేవారుగా మనం ఉండకూడదు అనమాట. అంటే అవన్నీ పలికేవారుగా ఉన్నట్లయితే మనం నిజమైన విశ్వాసం కాదు కదండి. అవి విన్నా కూడా మనం నిజమైన విశ్వాసం కాదనే అర్థం. సో మనం అటువంటి వాటికి దూరంగా ఉండేవారుగా మనం అందరూ ఉండాలి, గ్రహించుకోవాలి. మనం ఒకసారి మనం గమనించుకుంటూ ఉండాలి. అయ్యో మనం ఎలా ఉన్నాము, ఏ కోవకు చెందిన వారుగా మనం ఉన్నాము, మనం మృత విశ్వాసంగా ఉన్నామా ఏమిటంటే మనం ఒకసారి మన కొరకు మనం ఆలోచించుకోవాలి. అయితే మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించేవారుగా ఉండాలన్నమాట. అనేకులకి ఈ కాలంలోని ఈ రోజుల్లో అనేకులకి తెలియదు మారు మనసు అంటే, నిజమైన మారు మనసు అంటే ఏమిటో కూడా గ్రహించలేని పరిస్థితుల్లో మానవులు ఉంటున్నారు. విశ్వాసం అన్నది ఏంటంట? క్రియలు కండి. క్రియలు ఉంటేనే విశ్వాసం అని మనం అక్కడ నమ్మగలం. అయితే క్రియల వల్ల విశ్వాసం కాదు, కానీ విశ్వాసం వల్లే క్రియలు జరుగుతాయంట. చూడండి, కొంతమంది ఎన్నో క్రియలు చేస్తారు, కార్యాలు, కానీ నిజమైన విశ్వాసం అన్నది వాళ్ళలో ఉండదు. అంటే ఏంటి? మార్పు అన్నది ఉండదు, హృదయంలో మార్పు ఉండదు, కానీ క్రియలు చేస్తారండి. కానీ ఎలా ఉండాలంటే నిజమైన విశ్వాసం అంటే విశ్వాసం మనల్ని అంటే ప్రేరేపించబడుతుంది అన్నమాట. కార్యాలు చేయాలి, మంచి కార్యాలు చేయాలని ప్రేరేపించబడతాము. అంతేగాని ఏదో వేషధారణ వరకు చేయటం కాదనమాట నిజమైన విశ్వాసం అంటే. అయితే విశ్వాసం ద్వారానే మనం రక్షణను కూడా పొందుకోగలం కదండి. అంటే విశ్వాసం రక్షణ పొందుకోవాలంటే మనకి ఏమేమి ఉండాలి?
ఉండాలంట? విశ్వాసం ఉండాలి ప్లస్ క్రియలు కూడా ఉండాలన్నమాట. ఆ రెండు కలిగితేనే మనం రూపాంతరము చెందగలం. సో ఆయన మూలంగానే మనం పుట్టాం కనుక ఆయన మూలం ఆయన రూపంలో మనం ఉండేవాళ్ళ, ఆయన స్వరూపంలో అంటే ఆయనలాగా మనం ఉండేవాళ్ళగా మనం ఉండాలన్నమాట. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. చూసారా ఏమనుంది? దేవుని కుమారుని అంగీకరించబడి అంటే విశ్వాసం ద్వారా అంగీకరిస్తాం కదా, ఈ అంగీకరించేవాడే జీవం గలవాడని చెప్పి మన లేఖనాలు చెబుతున్నాయి. సో మనం వారి జీవం ఏంటి? ప్రత్యక్షం అవుతున్నాం కదండి. జీవం ఉన్న వ్యక్తిలో ఏముంటాయంట? జీవం కలిగిన వ్యక్తులు ఏమేమి ఉంటాయి? కళ అన్నది ఉంటుంది, చూస్తాం మనం. చలనం అన్నది ఉంటుంది వాళ్ళు. అంతేకాకుండా క్రియ అన్నది కూడా ఉంటుంది. అదే మృతదేహంలో అయితే అవేమీ మనం చూడము, దాని ఏమీ కనిపించవు మనకి. వాళ్ళలో కళ కనిపించవు, కార్యాలు కనిపించవు, మళ్ళీ చలనం అన్నది వారిలో ఉండదు మృతదేహాల్లో కదండి. ఆ దేవుని వాక్యంలో కూడా చెప్పబడింది. ఏమంది? అది అందులోని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినగా సెకండ్ అంశం ఏంటి? దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే అక్కడ రాయబడింది. అంటే జీవం లేనివాడు అంటే మృతుడితో సమానం. మృత విశ్వాసం గురించి చదవబడిన వాక్యంలో 3 సార్లు చెప్పబడింది. చూడండి ఏంటది? 17వ అధ్యాయంలోని 20వ వచనంలో 26వ వచనంలోని మృత విశ్వాసం గురించి చెప్పబడిందంట. 17వ వచనంలో ఏమి రాయబడింది చూడండి. చదివింది యాకోబు 2వ అధ్యాయం. యాకోబు 2వ అధ్యాయం 17. అలాగే విశ్వాసం క్రియలనేదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. 20 క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది అని తెలుసుకొని కూర్చున్నాం. అలాగే 26వ వచనం చదవండి. 26 ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చూసారా? ప్రాణం లేని శరీరం ఎలాగా మృతంగానే ఉంటుంది, అంటే అది చనిపోయిందంటే అంటే దానికి చలనం అన్నది లేదు. అలాగే క్రియలు లేని విశ్వాసులు అంట మృతులుగానే లెక్కింపబడతారు కదండి. అలాగే మనం తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నట్లయితే అక్కడ ఏమైనా రాయబడింది? తీతుకు 1:16లో ఏమైనా రాయబడింది? దేవుని ఎరుగుదునమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చూసారంటే వాళ్ళు ఏంటంటే మేము దేవుడిని ఎదుగుతామని చెప్పండి, దేవుడు అంటే మాకు తెలుసు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారిలో అవిధేయత అంటే విధేయత అన్నది వారిలో ఉండదన్నమాట. సత్కార్యాలు అన్నది వారిలో ఉండవు, వారు భ్రష్టులుగానే ఉంటారు. సో అంటే కొందరు మేము దేవుని ఎదుగుదామని చెప్పుకుంటారు కదండి, విధేయత వారిలో కనిపిస్తుంది. ఏ మూలన కూడా కొంచెం కూడా కనిపిస్తుంది. సో యాకోబు విధేయత అంటే విధేయత లేని విశ్వాసులు ఎలా తమను నైవంచం చేసుకుంటున్నారో ఆయన హెచ్చరిస్తున్నారు కదా. ఈ కోవకు చెందిన విశ్వాసులు మనం చూస్తాము, వాక్యంలో చూసుకుంటే ఎవరు పరిస్థితి కదండి. వారు ఏంటి చెబుతూ ఉంటారు, ఏం చెప్తారంట, ఏమని పలుకుతారంట? మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనంలో వారు పలుకుతారు ఆ మాట. మత్తయి సువార్త 23:3. వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. అంటే ఏంటి? వాళ్ళు చెబుతారే కానీ చేయరు. ఏది కూడా వాళ్ళు కార్యాలు అన్నవి చేయరు అనమాట. పరిసయ్యి అందరికీ ఆర్డర్లు ఇస్తారు, అంటే ఆర్డర్లు ఇస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేయరు. ఒక చిన్న సంఘటన చెప్తానండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం అంట ఐరోపా ఖండానికి చెందిన ఒక మహారాణి ఉండేదంట. అయితే ఆ మహారాణి అంట ఆవిడ ఒక శీతాకాలంలోని ఒక డ్రామా చూడడానికి ఒక థియేటర్కి వెళ్తుందంట. ఎలా వెళ్ళింది? తన హార్స్ క్యారేజ్ అంటే గుర్ర బండి మీద వెళ్ళిందంట. వెళ్తే అప్పుడు భయంకరమైన చలికాలం కదా, చలికాలంలో అక్కడ కంట్రీస్లో ఎలా ఉంటుంది? మంచు పడిపోతూ ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది కదండి.
అయితే మన దేశంలోనే మనకి మంచు పడకపోయినా భయంకరంగా ఉంటుంది, చలి తట్టుకోలేము. అటువంటి ఆ ప్రదేశాలని చలికాలంలో మంచు పడిపోతూ ఉంటుంది భయంకరంగా, ఇల్లునే కప్పేస్తాయి ఆ మంచు కదండి. ఆ సమయంలో ఆమె తన గుర్రపు బండి నడిపేవాడిని బయట చూసి ఆమె లోపల థియేటర్లోకి వెళ్తుంది. అయితే థియేటర్లోకి ఆ డ్రామా చూస్తుందంట. ఆ డ్రామా ఎలా ఉందంట, చాలా విషాదంగా ఉందంట. విషాదకరమైనగా ఉన్నందుకు ఆమె ఏం చేసిందంట, ఆ డ్రామా చూసినంతసేపు కన్నీరు కాలుస్తూ ఉందంట, నిలబెళ్ళలాడిపోతా ఉంది, ఏడుస్తూ ఉన్నదంట డ్రామా చూసినంతసేపు. అయితే డ్రామా అయిపోయిన వెంటనే బయటకు వచ్చిందంట. బయట ఎవరిని విడిచిపెట్టింది, ఆ బండిని విడిచిపెట్టింది. ఆ బండి నడిపే వ్యక్తిని కూడా విడిచిపెట్టింది కదా. అయితే ఆ బండి ఎక్కుదని బండి దగ్గరికి వచ్చినప్పటికంట ఆ బండి నడిపేవాడు చనిపోయి ఉన్నాడంట. అక్కడ ఎందుకు చనిపోయాడంట, మంచుకి తట్టుకోలేక, చలికి తట్టుకోలేక గడ్డ కట్టేసి చనిపోయి ఉన్నాడంట. కానీ అతను చూసే కామెకి చలనం అన్నది ఒంటి మీద చిన్న చలనం కూడా కలగలేదంట. అంటే చిన్న కన్నీటి బొట్టు కూడా రాలేదంట. చూసారా, బాధ అన్నది ఆమెలో కలదు. అంటే ఏంటి, ఆమె ఏం చేసింది అక్కడ, నిజమైన దాన్ని చూసి ఆమెకి ఏ బాధ లేదు కదండి. కానీ ఊరికి అంటే ఉత్తునే చూసిన దాన్ని, అంటే ఏంటి, నటనను చూసి ఆమె బాధపడిపోయింది. కానీ ఒరిజినల్ రియాలిటీని చూసి ఆమెకి చలనం అన్నది లేని దానిగా మనం చూస్తాం. అంటే కొంతమంది ఎలా ఉంటారంట, అసలు నిజమైన దేవుణ్ణి నమ్మరు కదండి. అంటే నిజమైన దేవుడిని చూసి వాళ్ళు విశ్వసించరు. నిజమైన విశ్వాసంగా ఉంటారు కానీ అబద్ధ విశ్వాసంగానే ఉంటారు. అంటే నిజమైన విశ్వాసం మనం చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు నిజమైన విశ్వాసులే కాదు. ఎందుకంటే వాళ్ళలో క్రియలు అన్నవి ఉండవన్నమాట. నమ్ముతారే తప్ప క్రియలు ఎప్పుడూ చేయరు. సో ఈమెను కూడా మనం ఆ విధంగానే మనం చూడవచ్చు కదండి. అంటే ఆమె ఏంటి, వేషధారణ జీవితం కలిగి ఉన్నది కానీ నిజమైన వ్యక్తిగా అక్కడ మనం నిజమైన మంచి వ్యక్తిగా, బాధపడే వ్యక్తిగా మనం అక్కడ ఆమెను చూడట్లేదు కదండి. అంటే ఇలా కొంతమంది దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఎంతగానో ప్రేమిస్తున్నాను, నేను చాలా భక్తిగా ఉంటానని చెప్పుకుంటారు. అయ్యో నేను దేవుని కొడుకులో పుట్టానే అని చెప్పి అనుకుంటారు. కానీ తోటి వ్యక్తికి ఏదైనా కష్టం వస్తే సహాయంలోని ఆదుకోవచ్చునంట. పక్కన సొంత బిడ్డలైనప్పటికీ, సొంత అన్నదమ్ములైనప్పటికీ కూడా, స్నేహితులు ఎంతో ఎక్కువగా ప్రేమించిన స్నేహితులైనప్పటికీ కూడా పక్కన ఉన్న వారికి కష్టం కలిగితే వారికి కూడా వాళ్ళు సహాయం అన్నది అందించాలంటే బాధపడరు అనమాట కదండి. మాటలైతే మాత్రం ఎన్నో చెబుతారు, ధారాళంగా చెబుతూ ఉంటారు. కానీ చేతలన్నా మాత్రం, క్రియలన్నా మాత్రం వారి జీవితంలో ఉండేవి. ఇటువంటివి వాటి వల్ల వారికి ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? వారి జీవితం అంతా వ్యర్థమే. వారు ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ క్రియలు అన్నది లేకపోతే, కార్యాలన్నీ వాళ్ళు చేయకపోతే వారి విశ్వాసము మృత విశ్వాసంతో సమానం, వారు మృతులతో సమానం కదండి. అంటే వాళ్ళు రక్షణ పొందుకోలేము, రక్షణ అన్నది వారికి రాదు. అందుకే వారు ఒకసారి గ్రహించుకోవాలి. మృత విశ్వాసం ఒకవేళ మనం ఏమన్నా మృత విశ్వాసంగా ఉన్నామా ఏంటని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే మృత విశ్వాసంగా ఉన్నట్లయితే మనం రక్షణ మనం పొందుకోలేదు కదండి. ఒక్కసారి మనం అది ఆలోచిద్దాం. అలాగే ప్రేత విశ్వాసం. అయితే ఈ ప్రేత విశ్వాసం కూడా ఎలాగంట, విశ్వాసం ఇంకో మెట్టు పైకి ఎక్కిందంట. చూడండి, అయితే కేవలం వీళ్ళు ఏంటంట, మనసులో మాత్రమే నమ్మకం కాదంట, వాళ్ళ హృదయంలో కూడా కదలిక అన్నది మనం చూస్తాం. చూడండి, అంటే ఈ ప్రేత విశ్వాసం అనమాట. అయితే ఇక్కడ ఏంటి ప్రేత విశ్వాసం అంటే, దయ్యములు మనకు ఏంటి, యాకోబు భక్తులు దయ్యములను ఒక సాదృశ్యంగా, అంటే మనకి మానవులకి మనందరికీ విశ్వాసం చెప్పుకొని జీవించే వారికి దయ్యముల్ని మనకు పాఠం చెప్పడానికి కానీ, మనకు పాఠం నేర్పించడానికి కానీ సాదృశ్యంగా అయినా తీసుకున్నాడంట, వాడేటంట. అంటే ఇక్కడ చూస్తే దయ్యములు దేవుడిని ఎంతగానో నమ్ముతున్నాయి కదండి. అయితే ఇక్కడ వెంట ఏంటంట, దయ్యాలు మానవుల కన్నా దేవుడిని ఎంత ఎక్కువగా నమ్ముతున్నాయండి. చూడండి, నమ్ముతాయి అక్కడ నిజంగానే. అంతేకాదు, దేవుడు ఒక్కడని కూడా వాటికి తెలుసు, దేవుడు ఒక్కడని కూడా అవి నమ్ముతున్నాయి. యూదులు నిత్యం కూడా విద్యోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే వాళ్ళు ఏమని మాటలు పలుకుతారంట, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చెప్పి అంటూ ఉంటారంట. ఎప్పుడు కూడా ఆ మాటని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారనమాట. అయితే దాన్ని ఏమని అంటారంట, శ్రమ అని అంటారంట. అంటే ఏంటి, వాళ్ళు దయ్యం కానీ అంటే వారు ఆ మాటని పలుకుతాయని క్రియలు అన్నవి వారిలో ఉండాలన్నమాట యూదుల్లో. అయితే దయ్యములు మనకన్నా ఎక్కువగా దేవుని సిద్ధాంతాలన్నింటినీ కూడా ఎరిగి ఉన్నాయంట కదండి.
మనకు ఒకవేళ తెలియకపోవచ్చు, కానీ వాటికి ప్రతి ఒక్కటి కూడా దేవుని సిద్ధాంతాలన్నీ కూడా వాటికి తెలుసు. లోకంలో చూసుకున్నట్లయితే క్రైస్తవులో ఏ ఇద్దరు కూడా బైబిల్ విషయాలు వచ్చినట్లయితే ఏకీభవించారంట. నిజంగానే కదండి, క్రైస్తవులు అన్న వాళ్ళు ఒక్క మాట మీద నిలబడి ఉంటారు బైబిల్ విషయాలు చూసుకున్నట్లయితే. అయితే మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులు చూసినట్లయితే లోకంలో ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. 2000కి పైగా డినామినేషన్స్ ఉన్నట్లు మనం చూస్తున్నాం. కానీ అయితే డినామినేషన్స్ ఉన్నాయంటే చాలా వ్యత్యాసం ఒక్కొక్కరికి ఉన్నది. కానీ ఈ దయ్యాలు చూసుకున్నట్లయితే వారిలో ఎటువంటి డినామినేషన్స్ కూడా లేవు, మరి ఎటువంటి తప్పుడు బోధ కూడా లేవు వారిలో. దయ్యాల్లో మళ్ళీ నాస్తిక దయ్యాలను కూడా లేవు, ఒకే రకం ఉంది. దయ్యాలంటే దయ్యాలుగానే ఉన్నాయి. అవి యేసుని దేవుని కుమారుడిగా కూడా గుర్తించే అంటారు. వాటికి తెలుసు, గ్రహించే వారు అవి నమ్ముతున్నాయి కూడా దేవుని కుమారుడు అని యేసుని. అయితే అంతేకాదు చూడండి, ఆయన వాటిని శిక్షించగలరని కూడా వాటికి తెలుసు. అయ్యో మమ్మల్ని నరకానికి తోసివేస్తాడని కూడా వాటికి తెలుసు కదండి. కానీ వాటికి అంతేకాకుండా వాటికి కాలము పోయే కాలం వచ్చిందని కూడా వాటికి తెలుసు. మమ్మల్ని తోసేస్తాడు, మమ్మల్ని నరకంలో తోసేస్తాడని కూడా వాటికి తెలుసు. అన్నీ తెలిసి ఉండగా కూడా వారు ఏంటంటే హృదయంలోని మార్పు అన్నది తెచ్చుకోలేకపోతున్నారు కదండి. అయితే అందుకే వాళ్ళు దేవుణ్ణి వేడుకుంటున్నారంట. మత్తయి సువార్త 8:28-29 చూడండి ఏమైనా రాయబడిందో. మత్తయి సువార్త 8:28-29. ఆయన అద్దరినున్న గదనేరీల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగిలి ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. చూసారండి, అక్కడ ఏమని రాయబడింది? గదరేనీల దేశంలో చేరగా అక్కడ దయ్యం పట్టిన 2 మనుషులు ఆయనకి ఎదురయ్యారంట. వారి సమాధుల నుంచి బయటకు వస్తున్నారు, సమాధుల్లో ఉంటారు, తిరుగుతూ ఉంటారనమాట. సైతాన్ని వాళ్ళు అంతే కదా, సమాధుల్లోనే ఉంటాయి. దయ్యం పట్టిన వారు, పిచ్చోళ్ళు అలాంటి వాళ్ళు సమాధుల్లోనే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం కదండి. అలాగే వాళ్ళు సమాధుల్లో ఉంటున్నారనమాట. అయితే ఉగ్రులై ఉన్నారంట ఆ సమయంలో. అంటే దయ్యం పట్టిస్తుంటే భయంకరంగా మనుషులు వాళ్ళ స్టాచ్యూలు డిఫరెంట్గా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం రోడ్డు ఒక ఆమెను చూస్తాం ఫ్రెండ్, పిచ్చెక్కిన ఒక ఆవిడ ఉంటాయి, తిరుగుతూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి అప్పటికే మామూలు కాము ఉన్నట్టు ఉంటుంది, అప్పటికే ఉగ్రరూపం దాగిస్తుంది. అంటే ఏంటండి, బస్సుల మీద రాళ్ళు విసరటం, మనుషుల మీద రాళ్ళు విసరటం అనేటువంటి చేస్తూ ఉంటుంది కదండి. అలాగే వారు అంటున్నారంట, దేవుని కుమారుడితోటి నీకు మాతో ఏం పని అని చెప్పి అంటున్నారంట. చూసారా, వాటికి అంటే వాళ్ళు భయపడిపోతున్నాయంట. అప్పుడే ఎందుకు వచ్చేసా, మమ్మల్ని బాధించడానికి వచ్చేసావా అని చెప్పి అవి భయపడుతున్నాయి, వేడుకుంటున్నాయంట. కానీ వాళ్ళు వేడుకుంటున్నాయి కానీ ఆ బుద్ధిని మాత్రం మార్చుకోలేకపోతున్నాయి కదండి. మార్పు అన్నది అవి తెచ్చుకోలేకపోతున్నాయి. అంటే పాపమును మానలేకపోతున్నాయి, పాపను విడిచిపెట్టి జీవించలేకపోతున్నాయి అనమాట. అలాగే మార్కు సువార్త 1:23-24 చదవన్నాము. మార్కు సువార్త 1:23-24. ఆ సమయమున వారి సమాజ మందిరములలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్మును నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో మాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. చూసారా, ఇక్కడ చూసుకున్న అతను కూడా చూసుకున్నట్లయితే ఇతను కూడా యేసు నిజమైన దేవుడు అని అతనికి తెలుసు. చూసారా, నువ్వు నజరేయుడైన యేసు కదా అని చెప్పి అతను ఎరిగి ఉన్నాడు కదండి. నీకు నాతో పని ఏంటని చెప్పి అంటున్నాడు. అంటే అన్నీ తెలుసు అతను కదా. ఇక్కడ దయ్యం పట్టిన వాడు కూడా అంటే వాడు కూడా నమ్ముతున్నాడు, ఆయన నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు, దేవుని కుమారుడు అని చెప్పి నమ్ముతున్నాడు. నజరేయుడైన యేసు అని చెప్పి కూడా నమ్ముతున్నాడు. అలాగే మార్కు సువార్త 5:6-7 చదవండి. మార్కు 5:6-7. వాడు దూరము నుండి యేసును చూసి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మీకేమి, నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేక వేశాను. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పి అడుస్తున్నాడు, దగ్గరగా అడుస్తున్నాడు. మమ్మల్ని ఎందుకు బాధపెట్టినావు అని చెప్పి, బాధపెట్టడానికి వచ్చావా అని చెప్పి అతను కూడా అంటున్నాడు అనమాట, వేడుకుంటున్నాడు. అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అంటే ఇంటికి అతను శానా అన్న దేవాలయం అంటే అనేక దయ్యాలను కట్టిన వాడు అనమాట. అతను శానా అని పిలువబడుతున్నాడు. సో అయితే ఇక్కడ ఏంటి, అతను మారు మనసు అన్నది మాత్రం పొందుకోలేకపోతున్నాడు కదండి. అంటే
అంటే వాటిని విడిచిపెట్టి దయ్యాల నుంచి అంటే వాటిని పాపాలను విడిచిపెట్టలేక పరిస్థితిలో అతను ఉంటున్నాడు. ఎందుకు మమ్మల్ని పంపించేస్తుంది తరివేయద్దు అని చెప్పి మమ్మల్ని విడిచిపెట్టి అని చెప్పి వాళ్ళని బతిమాలుకుంటున్నాడు అనమాట. అంటే వారికి నూతన సృష్టి, నూతన దేవుని బిడ్డలుగా జీవించాలన్న ఆశ అతనికి లేకపోయి ఉన్నాడు అనమాట. మారు మనసు అనేది పొందుకోలేని పరిస్థితిలో అతను ఉంటున్నాడు. అయితే దయ్యములంట కేవలం నమ్మడమే కాదు, చూడండి, అవి దేవుడిని చూసి వణుకుతున్నాయి కూడా. మనం లేఖనాల్లో మనం చూస్తాం. కానీ అదే మనుషులైతే, మానవులైతే అయ్యో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మనం చేసిన పాపాలను చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడన్న వెలుగు భయం అన్నది మానవుల్లో లేకపోయి ఉన్నది దినాల్లో మనం చూసినట్టయితే. కానీ దయ్యాలు మాత్రం దేవుని చూసి వణుకుతున్నాయంట, భయపడుతున్నాయన్నమాట. చాలామందికి దేవుని కుమారుని ఒప్పుకోవడం కూడా కొంతమందికి చాలా ఇష్టం కాకుండా ఉన్నారంట ప్రస్తుత కాలంలో కదండి. అంటే నమ్మలేకపోతున్నారు. అంటే నమ్మితే ఏంటంటే నిజాయితీగా బ్రతకాలి కదా. ఆయన నమ్మామంటే ఖచ్చితంగా నిజాయితీగా బ్రతకాలి. నమ్మకపోతే ఏమీ పర్వాలేదు, మనం ఇష్టం వచ్చినట్టు మనం జీవించచ్చన్నా దీని చాలామంది ప్రస్తుత కాలంలో ఉంటున్నారు. అయితే ఆయనకు నమస్కారం చేయడం అన్నది, లేకపోతే ఆలయానికి రావడం అన్నది, సంఘంకి వచ్చి పాటలు పాడటం, లేకపోతే ప్రార్థన చేయటం, మళ్ళీ ఏంటి చూడండి, అటువంటివి ఏమీ పెద్ద ఇబ్బంది అనేది కాదు వాళ్ళకి. ఇటువంటి విశ్వాసం ఇబ్బంది కాదు, అవన్నీ చేస్తారు. కానీ క్రియలు మాత్రం వారు జరిగించలేరు అనమాట. క్రియలు అన్నవి దాల్చడం వాళ్ళ జీవితంలో కనిపించి పరిస్థితుల్లో కూడా అటువంటి క్రియల జోలికి వాళ్ళు రారనమాట. అయితే వాళ్ళకి తెలుసు మేము చేసిన తప్పులన్నింటినీ మేము లెక్క చెప్పాలి దేవుని దగ్గర అని. అవన్నీ తెలుసు, తెలియక మాత్రం కాదు. కానీ ఏంటంటే నిజమైన విశ్వాసం లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు అనమాట. నశించిపోయిన వారు ఉంటున్నారు. అయితే కనీసం దయ్యాలు ప్రభువుని చూడండి చూసి ప్రభు ఎత్తుకొచ్చి వెనుకుతున్నాయి, భయపడుతున్నాయి, అంటే వేడుకుంటున్నాయి, మమ్మల్ని విడిచిపెట్టే. కానీ వీరు ఎలా కాదు, భయం అన్నది లేని వారుగా వాళ్ళు జీవిస్తున్నారంట. అంటే వణికే రకాలు కాదనమాట. దేవుని ముందు భయపడేవారు రకం మనుషులు కాదు. కొంతమంది మన క్రైస్తవులు మనం చూసుకున్నట్లయితే బంతుల్లో వాళ్ళు గెంతుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, లేకపోతే మొసలు కన్నీరు కారుస్తుంటారు. కానీ విశ్వాసం మాత్రం వాళ్ళు ఎటువంటిదంటే నకిలీ విశ్వాసం కలిగి ఉంటారు. కనుక వారికి అటువంటి విశ్వాసం కలిగి ఉంటే వారి జీవితంలో ఏ ప్రయోజనం ఉండదు కదండి, ఏమీ సాధించలేరు అలా ఉన్నట్లయితే మనుషులు కదండి. కనుక విశ్వాసం అన్నది ఎలా ఉండాలంట, సాక్ష్యంగా ఉండాలి. మన జీవితం ఒక సాక్ష్యం ఉండాలా. మళ్ళీ సమర్పణ అన్నది మనం కలిగి ఉండాలి. నిజమైన విశ్వాసాలు ఎలా ఉండాలా, సమర్పణ జీవితం కలిగి ఉండాలన్నమాట. వీరే క్రీస్తులని ఆంటికేరియలు ఏమంటారంట, ఈ ప్రేత విశ్వాసాన్ని క్రీస్తులని విశ్వాసాలని అంటారంట, ఖాళీ విశ్వాసాలు అని చెప్పి అని కూడా అంటారంట. యాకోబు పత్రిక 22:20 వచనంలో మనం చూస్తాం. ఇది క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదయి తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అయితే క్రియలని విశ్వాసంగా వారు ఉంటున్నారన్నమాట. ఖాళీ విశ్వాసంగా, వ్యర్థమైన విశ్వాసంగా వాళ్ళు ఉంటున్నారంటే వ్యర్థమైనదే వాళ్ళ విశ్వాసం అంటారు కదండి, నకిలీ విశ్వాసం కదండి. సో అలాగే మనం పవిత్ర విశ్వాసం వరకు చూద్దాం. అయితే అనగా పవిత్ర విశ్వాసం అంటే ఏంటి, నిజమైన విశ్వాసం, అయితే ఘనమైన విశ్వాసము, లేకపోతే సంపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, అంతేకాకుండా బలమైన విశ్వాసం అనమాట. ఇది జీవితాన్ని ఏం చేస్తుందంట, కంప్లీట్గా మార్చివేస్తుంది అనమాట. అంటే ఏంటి, శూన్యంగా ఉన్న మన జీవితాన్ని ఏంటి నింపుదల అన్నది మనకి ఇస్తుంది అనమాట కదండి. నిజ విశ్వాసం అంటే ఏమిటేమిటి ఉంటాయంట, మనస్సు ప్లస్ హృదయము ప్లస్ చిత్తము ప్రకారంగా నడుచుకుంటారంట నిజమైన విశ్వాసాలు. అంటే పవిత్ర విశ్వాసాలు అన్న వాళ్ళు ఇవన్నీ కూడా కలిగి ఉంటారనమాట. మనస్సు, హృదయం ప్లస్ చిత్తం, అంటే ఆయన చిత్తం ప్రకారంగా నడుస్తారు, ఆ హృదయంలో ఆయన్ని అంగీకరిస్తారు, మనస్ఫూర్తి ఆయన చెప్పిన వాటిని అన్నింటినీ కలుపుకుంటూ నడుస్తారనమాట. అయితే ఏమంటారంటే అంతేకాకుండా నిండు విశ్వాసం అంటారు, హృదయపూర్వకమైన విశ్వాసం అంటారు, అయితే పరిపూర్ణమైన విశ్వాసం కూడా అంటారంట. దేవుడు ఎటువంటి వాటిని ప్రేమిస్తారంట, పరిపూర్ణమైన విశ్వాసం కలవారిని, నిండు విశ్వాసం కలవారిని ఆయన ప్రేమిస్తాడు, మళ్ళీ దీవిస్తాడు కూడా మనం వాక్యంలో చూడొచ్చు. అయితే విశ్వాసం అనేది ఎటువంటిదంట, ఒక నాణ్యం వంటిదంట. కాయిన్కి రెండు వైపులు ఉంటారు కదండి, రెండు వైపులా ఉంటాయి. అలాగే ఈ విశ్వాసం అనేదానికి రెండు వైపులు ఉన్నదంట. ఏంటంటే నమ్మిక ఒకటి, నడుచుకోవడం, అంటే నమ్మికతోటి నడుచుకోవడం అనమాట. ఈ విశ్వాసం నమ్మికతో వారు నడుస్తారు, పవిత్ర విశ్వాసం ఎప్పుడు. అయితే పౌలు యేసునందు విశ్వసించినప్పుడు అతని జీవితం కూడా మనం చూసుకున్నట్లయితే సౌలుగా ఉన్నప్పుడు ఎంతో భయంకరంగా ఉన్నాడు. క్రైస్తవులందరినీ ఎంతగానో హింసించాడు, క్రైస్తవులను ప్రేమించేవాడు, ద్వేషించేవాడు కదండి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మాడో, నిజమైన
విశ్వాసం కలిగి అతను ఉన్నాడో తన పూర్తిగా 100% అతని జీవితం మారిపోయింది కదండి. మారిపోయి మార్చబడ్డ వాడిగా అతను ఉన్నాడు. పౌలుగా అతను తీర్చబడ్డాడు కదండి. మంచివాడుగా దేవుని ప్రేమించేవాడుగా అతను మనం కూడా చూస్తున్నాము. గత జీవితంలో అతను దేన్నైతే ద్వేషించాడో ఇప్పుడు అతను దాన్ని ప్రేమిస్తున్నాడు. మళ్ళీ గత జీవితంలో దేన్నైతే ప్రేమించాడో దాన్ని ఇప్పుడు ద్వేషించేవాడుగా మనం అతనిని చూస్తున్నాము. ఎంతటి మార్పు కదండి, నిజంగా ఎంత గొప్ప మార్పు అతను పొందుకున్నాడో కూడా మనం చూడవచ్చు. అటువంటి మార్పు మనలో కలిగి ఉన్నామా, మనం ఒకవేళ ఉన్నదా లేదా మనం ఒకసారి గ్రహించుకోవాలి, మనం చూసుకోవాలన్నమాట. అయితే చూడండి 220 అంటే 220 వాట్స్ గల కరెంట్ బల్బు మనం తాకితే ఏమవుతాం, నిజంగానే మారిపోతాం. ఎలా మారిపోతాం, మనం మాడి మసైపోతాం కదండి. అలాగే మనం నిజమైన విశ్వాసం, పూర్ణ విశ్వాసం కలిగి మనం జీవం కలిగిన దేవుని సర్వశక్తిమంతుని మనం తాకినట్లయితే మనలో మార్పు రాదా చెప్పండి. మనలో పూర్తి మార్పు, సంపూర్ణమైన పరిపూర్ణమైన మార్పు ఖచ్చితంగా మనం చెందుతాం. కనుక ఆయన్ని తాకేవారు అంటే మంచి విశ్వాసంగా మనం నిజమైన విశ్వాసం కలిగిన వారిగా మనం అందరూ ఉండాలి. అంటే నూతన సృష్టి పొందుకున్న వారుగా మనం ఉండాలన్నమాట. పాత స్వభావాన్ని పాతిపెట్టిన వారుగా, పాత స్వభావాన్ని, పాపపు జీవితాన్ని, పాపపు స్వభావాన్ని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలి. నూతన స్వభావాన్ని పొందుకున్న వారుగా, మంచిని పొందుకున్న వారుగా మనం అందరూ ఉండాలన్నమాట. ప్రభుత్వం జీవించే వారిగా కూడా మనం ఉండాలి. అయితే నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ ఎలా ఉంటుందట, కార్యసిద్ధిగా ఉంటుందంట, కార్యాలు చేసేదానిగా ఉంటుంది నిజమైన విశ్వాసం. అయితే నిజమైన విశ్వాసం అనేది దేన్ని నమ్ముతుంది, సత్యానికి అనుగుణంగా నడుస్తుంది. అది సత్యాన్ని నమ్మేది నడుస్తుంది కదండి. అంటే మనకి రక్షణ అన్నది అది ఇస్తుందంట నిజమైన విశ్వాసం. సత్యాన్ని నమ్ముతుంది కనుక రక్షణను పొందుకోగలుగుతాం, గ్రాప్ చేసుకుంటాం కదండి. సో నిజమైన విశ్వాసం కోసం రుజువు చేసి యాకోబు 2 ఉపమానాలు కూడా చెబుతున్నాడు. అయితే ఆ ఉపమానాలు ఎవరి కొరకు వాడాడంట, మొదటిదేమో అబ్రహాం కొరకు, రెండవదేమో రాహాబు కొరకు అనమాట. అయితే మొట్టమొదటి మరి అబ్రహాం కొరకు మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మనం చూస్తున్నాం కదండి లేఖనాలని. ఆయన మూల పురుషుడు, విశ్వాసానికి మూల పురుషుడు కదండి. అయితే ఆయన విశ్వాసం ఉండబట్టే, నిజమైన విశ్వాసం కలిగి ఉండబట్టే, పవిత్రమైన విశ్వాసం కలిగి ఉండబట్టే అతని కుమారుని అంటే ప్రభువు దేవుడు తన కుమారుని బలి ఇవ్వమనగా వెంటనే అతను వెనుకాడక మళ్ళీ సంశయించుక ఏం చేశాడు, హెసిటేట్ చేయకుండా వెంటనే ఆ దేవుడికి చెప్పిన కార్యాన్ని చేయడానికి బలిపీఠం మీద తన కుమారుని పరుణ చేశాడు కదండి. అతను ఎందుకు నిజమైన విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకే తన బిడ్డను అక్కడ పరుణ చేశాడు. అందుకే అతను నిజమైన విశ్వాసం కలిగి ఉన్నాడు కంటే మళ్ళీ తిరిగి తన కుమారుని తను పొందుకోగలిగాడు కదండి. అదే ఒకవేళ అతను అక్కడ సంశయించినట్లయినా దేవుడు అతనికి ఇచ్చిన బిడ్డను తీసుకోడు. కాకపోతే ఏంటంటే అతని విశ్వాసం ఎలా ఉందో దేవుడు అక్కడ పరీక్షించాడు కదండి. నిజంగా విశ్వాసం కలిగి దేవుడిని ఎంతగానో నమ్మాడు. నా దేవుడు నాకు ఇచ్చిన వాడు, నా దేవుడు నా బిడ్డ నుంచి నా బిడ్డను నాకు దూరం చేయడానికి నమ్మకం అతనికి ఉన్నదనమాట. అందుకే చెప్పిన పని వెంటనే చేయగలిగాడు. అంటే నిజమైన విశ్వాసం కలిగి ఉన్నాడు దానికి అతను తన కుమారుడు మళ్ళీ పొందుకున్నాడు కదండి. అలాగే నీతిమంతుడిగా అతను తీర్చబడ్డాడు. మనం వాక్యంలో కూడా చూస్తాము. అయితే విశ్వాసము అబ్రహాము విశ్వాసం ఎటువంటిదంట, మృత విశ్వాసము లేక ప్రేత విశ్వాసము కలిగిన వాడు అబ్రహాము వాడు. నిజమైన విశ్వాసం కలిగిన వాడు అంట, అంటే పవిత్రమైన విశ్వాసం కలిగిన వాడుగా, సజీవమైన విశ్వాసం కలిగిన వాడుగా అతని అబ్రహాము మనం కూడా చూస్తున్నాం. అలాగే రెండవది ఎవరు, రాహాబు చెప్తున్నట్ట. అయితే రాహాబు ఏ పట్టణానికి చెందిన వ్యక్తి, ఆమె ఎరుకో పట్టణానికి చెందిన వ్యక్తి. అయితే ఎరుకో పట్టణం అంటే పాపంతో నిండిపోయిన పట్టణం కదండి. అయితే ఆమె ఎటువంటి జీవితం కలిగి ఉన్నదంట, వేస్ట్ జీవితం కలిగి ఆమె జీవిస్తున్నది. అయినప్పటికీ చూసారు కదా, వేస్ట్ జీవితం అయినప్పటికీ, వేస్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేసింది, దేవుని దూతలు రాగాకి వెలుగు వారు వస్తే, వారు అంటే ఆ పట్టణాన్ని చూడడానికి కనిపెట్టడానికి వస్తే వారిని ఏం చేసింది, ఆమె తన ఇంట చేర్చుకుంది. అంతేకాకుండా మళ్ళీ వారిని దాచిపెట్టింది లోపల మిద్ది మీద, వారిద్దరిని కూడా దాచిపెట్టింది. అంతేకాకుండా
వారిని సైనికులకు అప్పచెప్పకుండా సైనికులకు దొరకకుండా వారిని ఏం చేసిందంట మరో వేరే మార్గం నుండి వారిని పంపేసింది అనమాట. అక్కడ నుంచి కదండి తాడు వేసి కిందకి దింపేసింది, వేరే మార్గం నుండి వారిని అక్కడ నుంచి పంపేసింది కదండి. అయితే ఆమె క్రియల మూలంగా ఏం చేస్తుంది, మంచి చేస్తుంది కదండి. మంచి చేస్తుంది కనుక నీతి మంత్రాలుగా ఆమె అక్కడ చెప్పబడింది, ఎంచబడింది అనమాట. యాకోబు పత్రిక 2:25 మనం చూస్తాం. అలాగే ఆమె చేసిన విశ్వాస కార్యాన్ని బట్టి విశ్వాస కార్యాలను ఎక్కడ చూస్తాము, యెహోషువలోని 2వ అధ్యాయంలో మనం చూస్తాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అయితే ఆమె స్టోరీ అంతా అక్కడ ఉంటుంది. సో ఆమె తన ప్రాణాలను తెగించింది కదండి. ఇప్పుడు రాజులు అంటే ఏం చేస్తారు, వాళ్ళు దేనికి కూడా వెనుకాడు. ఎవరైనా తప్పు వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తారని ఖచ్చితంగా చంపేస్తారు, వాళ్ళు నరికేస్తారు. అలాగే ఆమె కూడా ఒకవేళ అమ్మో నన్ను చంపేస్తారని భయం, ఒకవేళ మానవుగా భయం ఉన్నప్పటికీ ఆమె ఏం చేసింది, ఎదురెళ్తుంది. అంటే ఏంటంటే తెగించేసింది. ఇంకా చంపేస్తారు పర్వాలేదు, కానీ నేను రక్షణ అనేది నేను పొందుకోవాలి, నా కుటుంబం పొందుకోవాలన్న దాంతో ఆమె ఏం చేస్తుంది, వెనుకాడకుండా ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తుందంటే మంచి కార్యాలు చేసింది. వాళ్ళని దాచిపెట్టింది, వాళ్ళకి తెలియకుండా చేసింది. ఏమని చెప్పింది, వాళ్ళని పంపించేసి ఏమో నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, చీకటి పడకముందే వెళ్ళిపోయారు, గమ్మి దాటేసారు వాళ్ళు, మరి వాళ్ళు ఎరుపక్క వెళ్ళారు కూడా నాకు తెలియదు అని చెప్పి ఆమె చెప్పేసింది వాళ్ళకి కదా, వేగులుగా వెళ్ళిపోయారని చెప్పింది. అంటే వాళ్ళ ఇంటిని చేర్చుకుంది, దాచిపెట్టింది. త్వరలోనే దేవుని ద్వారా ఆమె ఎరుకో పట్టణాన్ని మళ్ళీ వాళ్ళు జయిస్తారని చెప్పి ఆమె గ్రహించింది అన్నమాట, తెలుసుకుంది. అందుకే తను ఏం చేస్తుంది, మంచి కార్యాలు చేసి తనతో పాటు తన కుటుంబం అంతా కూడా రక్షించబడేలాగా ఆమె చేసిందనమాట. దేవుడిని నమ్మింది, ఎంతగానో నమ్మకం కలిగి ఆ నమ్మకం ప్రకారంగా విశ్వాసం ప్రకారంగా ఆమె నడుచుకున్నది అనమాట. విశ్వాసానికి మాదిరిగా ఆమె జీవించిందంట. చూసారా, వేస్ట్ అయినప్పటికీ ఎంత మార్పు కలిగిందా కదా, మార్పు కలిగిన జీవితంగా మనం ఇక్కడ చూస్తాం. అబ్రహాము రాహాబు ఇద్దరు కూడా ఎన్నో విషయాలని వ్యత్యాసాలు కలిగి ఉన్నారు వాళ్ళు కదండి. ఇప్పుడు అబ్రహాముని చూస్తున్నట్లయితే విశ్వాసముకు తండ్రిగా మనం చూస్తున్నాము కదండి. వీళ్ళిద్దరు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు బైబిల్లోని కదండి. అయితే అబ్రహాము యూదులకు మూల పురుషుడిగా మనం చూస్తున్నాము, యూదుల పితరుడిగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా నీతిమంతులుగా మనం చూస్తున్నాం, అంతేకాకుండా బలవంతులుగా చూస్తున్నాం, దేవుని నమ్మిన వాడిగా మనం చూస్తున్నాం, దేవుని ఇష్టపడిన వాడిగా మనం చూస్తున్నాం, గనుడుగా మనం చూస్తున్నాం కదా. అంతేకాకుండా దేవునికి స్నేహితుడిగా మనం చూస్తున్నాం. అలాగే రాహాబుని చూసుకున్నట్టయితే ఆమె ఒక అన్యురాలు కదా, అన్యురాలుగా, ఒక వేష్యగా, ఒక సామాన్యురాలుగా, ఒక బలహీనరాలుగా, మరి అంతేకాకుండా ఒక స్త్రీగా ఆమె కూడా చూస్తున్నాం. కానీ దేవుని శత్రువుల పక్షంలో ఆవిడే ఉన్న స్త్రీ ఆమె కదండి. దేవుని శత్రువులతో ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రజలకి సహాయం చేసిన దానిగా మనం చూస్తున్నాం. కానీ ఎటువంటి వారైనప్పటికీ కూడా దేవుని నిజంగా నమ్మినట్లయితే ఖచ్చితంగా నిజ విశ్వాసులుగా వాళ్ళు పిలువబడతారనమాట. వారి క్రియలను బట్టి వారు నిజ విశ్వాసులుగా ఎంచబడతారు కదండి. అయితే దురదృష్టవశాత్తు మనం చూసినట్లయితే ప్రస్తుత సంఘాలని అనేక మంది క్రైస్తవుల జీవితాల్లోని వారు జీవనం లేని వారిగా వాళ్ళు ఉంటున్నారంట. అంటే శూన్యం కలిగి ఉంటున్నారు. అంటే ప్రేత విశ్వాసం కానీ లేకపోతే ఏంటి మనం చూస్తున్నాం చూడండి, నిజమైన విశ్వాసం లేని వారిగా మృత విశ్వాసంగాను మనం చూస్తున్నాం కదండి. అలాగా ఇటువంటి వారిని ఎంతోమంది మనం సంఘాల్లో ఇప్పుడు చూస్తున్నాం. సో అటువంటి వారిగా మనం ఉండకుండా ఎలా ఉండాలంట, నిజమైన విశ్వాసం అంటే పవిత్రమైన విశ్వాసం కలిగిన వారిగా జీవించే వారిగా మనం అందరూ ఉండాలి. అంటే జీవం లేని వారిగా కాకుండా జీవం కలిగిన వారిగా మనం అందరూ జీవించాలి. ఈ 3 విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏంటి, మృత విశ్వాసము, ప్రేత విశ్వాసము, అలాగే ఏదండి పవిత్రమైన విశ్వాసం గురించి మనం ధ్యానించుకున్నాం. అలాగే చూసినట్టు ఎన్నో ఉన్నాయి కదండి. విశ్వాసం గురించి ఇంకా ఎంతో పెద్ద లిస్ట్ ఉన్నది, ఎంతో చెప్పవచ్చు. కానీ సమయం లేదు కనుక కొద్దిగానే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు మన విశ్వాసం ఇప్పుడు మనం ఒకసారి పరీక్షించుకోవాలన్నమాట. ఏంటి, మన విశ్వాసం ఏ కోవకు చెందినదో మనం ఒకసారి మనం గ్రహించుకోవాలి, పరీక్షించుకోవాలి. మృత విశ్వాసంగా మనం ఉంటున్నామా, లేక ప్రేత విశ్వాసంగా మనం ఉంటున్నామా, లేకపోతే ఏంటి నిజమైన విశ్వాసం అంటే పవిత్రమైన విశ్వాసంగా మనం ఉంటున్నామా, ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం మృత విశ్వాసం ఉంటే జీవం లేని వారిగా ఉంటాం, నరకానికి తోయబడతాం. అదే అలాగే ప్రేత విశ్వాసంగా ఉన్నా కూడా మనం జీవం లేని వారిగా నరకానికి తోయబడతాం. అదే నిజమైన విశ్వాసంగా మనం ఉన్నట్లయితే పరలోక రాజ్యాన్ని
చేరుకుంటాం. మన రక్షణ అన్నది మనం శిరస్త్రానం మన రక్షణ మనం పొందుకున్న వారిగా మనం ఉంటాం. సో యేసుక్రీస్తు పలికిన మాటల్ని మనం వినేవారుగా ఉంటాం. మనం అందరం కూడా కదండి. ఇప్పటికైనా కూడా ఆలస్యం అన్నది కాదు, సమయం ఉన్నది కనుక ఇప్పుడే ఈ సమయంలోనే మనం ఏంటంటే అన్నీ సర్దుకోవాలంటే ఏంటంటే నిజమైన విశ్వాసంగా బలపడడానికి, నిజమైన విశ్వాసంగా జీవించడానికి మనం మలుచుకోవాలంటే మన జీవితాన్ని మలుచుకునే వారిగా ఉండాలి. అంటే పాప జీవితాన్ని అంతటినీ విడిచిపెట్టేసి నిత్య జీవితాన్ని పొందుకునే వారిగా మనందరం ఉండాలి. పాపాన్ని గోతిలో తగిలిపెట్టేసే వారిగా మనం ఉండి మంచి స్వభావం కలిగిన వారిగా పాత స్వభావాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టేసి నూతన స్వభావాన్ని పొందుకున్న వారిగా, నూతన జీవితాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలంటే చీకటిలోకి మనం ఉండకుండా వెలుగులో నడిచే వారిగా మనందరం ఉండాలి. మృతంలో నుంచి మనం జీవంలోకి వచ్చే వారిగా మనందరం ఉండాలి. నిజ విశ్వాసంగా ఉండేలాగా మనం జీవించేలాగా మనం కూడా ఉండాలన్నమాట. అంటే అలా నడుచుకొని మనం జీవించేవారు ఉండాలి. అయితే ప్రతి ఒక్క కూడా మన దేవునికి ప్రియమైన బిడ్డలుగా దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించేలాగా నిజమైన విశ్వాసం పొందుకొని దేవుళ్ళు దీవెనని మనం పొందుతున్నాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించేలాగా. దేవత దేవుడికి వందనాలండి. మన అమ్మగారు ఇచ్చిన వాక్యాన్ని పెట్టి అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. విశ్వాసం అనే దాన్ని మూడింటిగా నాయన అమ్మగారు చక్కగా తీసుకున్నారు. మృతం అనేది, పేదలు అనేది, మరి నిత్య జీవం కొరకు విశ్వాసం ఎలా ఉంటుంది అనేది తీసుకున్నారు, చక్కగా చెప్పి ఉన్నారు. మరి అమ్మగారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించు దేవుడా నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఆదరించు దేవుడా నీకు వందనాలు నాయన. స్త్రీలమైన మేము మాకిచ్చిన ఈ ధన్యతను పెట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ మందిరానికి రాలేకపోయాం ప్రభువా. ఒకప్పుడైతే నిర్లక్ష్యం చేశాము, ఇప్పుడు వద్దామన్న అవకాశం లేని పరిస్థితి అయ్యింది ప్రభువా. అయ్యా దయతో మన్నించండి తండ్రి. నీవు అంటున్నావు కదా నా మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినములు అంత శ్రేష్టమని సెలవించావు ప్రభువా. అయ్యా ఈ శ్రేష్టత్వాన్ని మేము విడిచిపెట్టుకున్నందువల్ల అయ్యా నాయన మా బలహీనత వల్ల నాయన మా యొక్క అవిధేయత వల్ల నాయన నీ మందిరానికి దూరం అయిపోతున్నాం ప్రభా. అయినప్పటికీ మమ్మల్ని హత్తుకుంటూ ఆదరిస్తూ నీ సేవకురాల ద్వారా అనేక హెచ్చరికలు ఇస్తున్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్య నడిపింపులో నీ సేవకురాలతో ఉన్నావు, నీకు వందనాలు తండ్రి. ఆయన పాస్టర్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి. ఇంకనూ లోతైన మర్మాలు మాకు బయలుపరచుట్లో నీ దాసరానికి తగిన జ్ఞానం ఇవ్వమని అడుగుతున్నాను. అయ్యా పాస్టర్ గారు దీవించండి. నీవు ఇచ్చిన స్వస్థను పెట్టి, నీవు చూపిన కృపను పెట్టి, నీ దాసుని నాయన ఆదివారం వాడుకున్న విధానాన్ని పెట్టి, నేటి దినాన్ని నీవు చూపిన కృపను పెట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. ఆయన బిడ్డను దీవించండి, సహాయం చేయండి. ఇదిగో సుకుమారయ్య గారిని చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. నాయన చంటి బిడ్డ నాయన నా తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన రేపటి దినం జరగవలసిన కార్యక్రమంలో నాయన అందరూ వస్తూ ఉంటుండగా నాయన నీ కృప ఆశీర్వాదాలతో ఆ బిడ్డను దీవించి బలపరచండి. అయా నా తండ్రి నాయన నీ దాసునికి కావలసిన తగిన ఆరోగ్యమును బలమును కరోనా నుండి నాయన దూరపరిచి నీ కంచి వేసి భద్రపరచమని అడుగుచున్నాను. ఇదిగో నాయన సంఘానికి కావలసిన అవసరతలన్నింటి కొరకు నీ దాసుడు దివారాత్రులలో ధ్యానిస్తూ ఉంటుండగా, నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన మా మందిరానికి కావలసిన ప్రతి అవసరత తీర్చి సహాయం చేయండి. రానున్న కాలంలో ఏవైతే నీ దాసులు ప్రణాళికలతో ఉన్నారో ఆ ప్రణాళికలన్నీ నీ కృప ద్వారా నడిపించమని అడుగుతున్నాను ప్రభా. అటు రీతిలో మా సంఘ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నా ప్రభా పెద్దల్ని నాయన, నా తండ్రి నాయన స్త్రీ పురుషులు జ్ఞాపకం చేసుకోండి. అయా నీ హస్తం ఉంచండి. ఇగో యవ్వన బిడ్డలు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. వారికి కావలసిన ప్రతి అవసరతలో నీవు ఉండండి, సహాయం చేయండి. 10th క్లాసు ఇంటర్ నాయన బిడ్డలకి నీవు చేసిన మేళ్లకై వందనాలు, స్తోత్రాలు. అలాగే డిగ్రీలోని కూడా నీ సహాయం దయచేసి పెట్టండి. అయా నా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సమస్తము సమాధానపరచండి ప్రభా. అయా ఇదిగో భయంకరమైన కరోనా బారి నుండి నా తండ్రి నాయన ఇంతవరకు నీవు కాపాడిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఇటు మీదట కూడా నీ హస్తం ఉంచండి నాయన. మా భారతదేశంలో నా తండ్రి భయంకరంగా విజృంభిస్తూ ఉంటుండగా అయా ప్రతి ఒక్కరూ నా తండ్రి నాయన వారి యొక్క నడవడిని వారి యొక్క ప్రవర్తనని నాయన మార్చుకొని అయా నీకు భయపడి నాయన తన ప్రాణాలు కోల్పోకుండా నా తండ్రి నీ హస్తం ఉంచమని అయా మాస్క్ విషయంలోనే నా తండ్రి డిస్టెన్స్ పాటించడం విషయంలో నాయన తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు నాయన అజ్ఞానంలో కాకుండా జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. కనికరించండి, కృప చూపించండి నాయన. ఇదిగో నా ప్రభా నాయన చైనా మా భారతదేశ యుద్ధంలో తండ్రి నాయన యుద్ధ
సన్నద్ధులైన నా తండ్రి నాయన నా ప్రభు బిడ్డలు కోల్పోయి ఉన్నారు. వారి కుటుంబానికి ఆధారం దయచేయండి తండ్రి. కొడుకు కుమారుడట ప్రభు. అయ్యా సంతోష్ బాబు నా తండ్రి, చిన్న బిడ్డలు నాయన, భార్య చిన్న వయసు తండ్రి. ఆ తండ్రి అయితే హార్ట్ పేషెంట్ ప్రభు. అయ్యా తల్లిదండ్రులు ఎంతగానో ప్రలాపిస్తున్నారు నాయన. రాత్రి మాట్లాడి తెల్లవారిసరికి మరణ వార్త వినేటప్పటికి నాయన వారి పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు ప్రభు. అయ్యా కుటుంబానికి ఆధారం దయచేయండి నాయన. త్వరగా వెలుగు ఉంటుండగానే నా తండ్రి ఆ బాడీ నా తండ్రి నాయన హైదరాబాద్కి చేరుటకు సహాయం చేయండి. ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డతో నీవు ఉండండి. విమానాన్ని స్వాధీనంలో ఉంచుకోండి నాయన. నీవే నీ కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. అలాగే నా తండ్రి సైన వాళ్ళు మార్చండి ప్రభా. వారు కూడా కొంతమంది కోల్పోయి ఉన్నారు ప్రభా. ఇంటి పరిస్థితిలో మేమైతే బాగానే ఉన్నాం నాయకులవి. అయ్యో నా తండ్రి బోర్డర్లో ఉన్న ఈ పోలీస్ సిబ్బంది ఆయన వారి ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించి అయ్యా రెండు వర్గాల మధ్య సమాధానాన్ని శాంతిని దయచేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి నేపాల్తో మాకు ఇచ్చిన ప్రేమ శాంతి సమాధానాన్ని పెట్టి నీకు వందనాలు. అలాగే చైనా వాళ్ళు కూడా మార్చి నీ సహాయం దయచేసి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ఏ దేశాలతో నాయన వారు పోట్లాడుతున్నారో అయ్యా వాటి నుండి సమాధానాన్ని ఐక్యతను కలుగు చేయండి. ఇదిగో కాశ్మీర్ బార్డర్లో నాయన జరుగుతున్న భయంకరమైన నాయన నా తండ్రి యుద్ధాన్ని ఆపండి ప్రభా. ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయండి నాయన. మా నాయన మా తండ్రి మా దేశాల ఐక్యతతో ఉండటకు సహాయం చేయండి ప్రభా. కనికరించండి నాయన, కృప చూపించండి తండ్రి. ప్రతి అవసరత తీర్చండి నాయన. ఇదిగా సమావేశాల్లో నీ సన్నిధి ఉంచండి ప్రభా. అయా నా తండ్రి జగన్ జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా నాయన ఆయన పెట్టించున్న ప్రతి దాంట్లో నీ ఉండి అయా నా తండ్రి అవసరము నిమిత్తము నాయన ఆటంకము లేకుండా బడ్జెట్లు తీరుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. కనికరించండి నాయన. మా స్త్రీల సమాజాన్ని ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పేరుని నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన నా తండ్రి వారి అవసరతల్లో నీవు ఉండండి నాయన. ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర ఉండేవారు ఉన్నారు నాయన. ప్రతి బిడ్డని దీవించండి అయా. ఈ సమయం ఉండేటప్పుడు నీ సన్నిధిలో గోసాడి నీ కొరకు జీవించుటకు సహాయం చేసి పెట్టండి ప్రభా. మా కుటుంబాల కొరకు, మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా మందిరాల కొరకు, మా సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు నాయన మేము ఎలాగా సువార్త చెప్పలేని స్థితిలో ఉన్నాం కనుక ఇది మాకు ఇచ్చిన సమయం అనుకోని నా తండ్రి. ఇంతవరకు అనేక మంది సువార్త చేసి ఉన్నారు. ప్రార్థనా యోధులుగా మారండి అని మాకు ఇచ్చిన ఈ సమయం పెట్టి నీకు వందనాలు. మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి. ఐక్యతలకు సమాధానం కలుగు చేయండి. నేను అక్కడ సమీపమై ఉంటుండగా ఎత్తబడే గుంపులో మేము ఉండటకు సహాయం చేయండి ప్రభా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ ఆత్మతో నింపండి నాయన. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, బలహీనమైన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయా నా తండ్రి నాయన. నా ప్రభా నాయన అయా నా తండ్రిని సహాయం అడుగుతున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, సుఖ ప్రసూతిని దయచేయండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. సమస్తము సమాధానపరచమని నీకు మహిమకరంగా మేమందరినీ జీవించుటకు సహాయం చేయమని అయోగ్యురాలు ఎన్నికలేందని నాకు ఇచ్చిన ఈ సమయం పెట్టి వందనాలు. నీ దాసరాలు బహుగా వాడుకున్నందుకు నీకు వందనాలు అయా నాయన. గత బుధవారం నుండి ఈ బుధవారం వరకు నీ కాపుదలు ఉంచావయ్యా. రానున్న కాలంలో నీ చిత్తము నెరవేర్చుటకు మమ్మల్ని సిద్ధపరచమని మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకున్నగాక, రాజుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మా మనస్సులను క్షమించిన ప్రకారం మనం క్షమించు. కనుక రాజ్యము, శక్తియు, బలము నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్.